తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు హీరో శివకృష్ణ గారు, నిర్మాత, అలానే పొలిటీషియన్. ఆయన చేయని రంగం అంటూ ఏం లేదు. చాలా పదవులు చేశారు సినిమా ఫీల్డ్లో కూడా. పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. అలాగే తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అంతా ఓకేనా సార్? మొన్న ఈ మధ్య కాస్త అనారోగ్యంగా ఉన్నానని చెప్పారు. ఫస్ట్ టైం హెల్త్ సెట్ అయిపోయిందా? సెట్ అయిపోయింది. అంటే ఆ మొండితనం అనేది, ఆ గర్వం అనేది తగ్గింది. అంతేనా? అహం అంటే అదే అహం అని కాదు. ఇప్పుడు అంటే మాట వరుసగా అన్నాను, కానీ అదే సార్, మేము హీరోగా చేసినప్పుడు డూప్ని ఎలా చేసేవాడిని కాదు. అవునుగా. క్రొకడైల్ కానీ, టైగర్ కానీ, ఎలిఫెంట్ ఏదన్నా సరే. మొన్న ఈ చికెన్ గున్యా రోగం వచ్చిన తర్వాత నర్వ్స్ అన్నీ వదిలేసింది. కాఫీ తాగాలన్నా ఈ వేళ్ళు పని చేయు, కూడ తీసుకోవాలి. కూడ తీసుకోవాలి. అది ఏంట్రా, ఇది ఏంటిది? అప్పుడు ఫీల్ అయ్యా, ఎట్లా ముడినిగా ఉన్నావు ఏంటి, ఆఫ్టర్ ఆల్ ఈ జ్వరాన్ని తట్టుకోలేకపోతున్నావా అని. అంటే అసలు విషయం ఏంటంటే సామెతోటి ఉంది, అత్తగారు తిట్టినందుకు కాదు తోటికోళ్ళు నవ్వినందుకు. ఇది వచ్చినందుకు బాధపడలా నేను. అన్ని పనులు చేసాం కదా, అంత ఇదిగా చేసాము, ఏమీ లేకుండా ఇంట్లో కూడా నడవలేని పరిస్థితి. అంటే ఆ చికెన్ అనేది అది హారబుల్ అండి, హారబుల్. 1 month బాగా టార్గెట్. ఇవన్నీ పట్లు వదిలేస్తాయి, ఫింగర్స్ పట్లు వదిలేస్తాయి, కాళ్ళు అట్లా. అది ఒక చిన్న గుణపాఠం. ఇంకోసారి ఎప్పుడు చూసినా మీరు చాలా సింపుల్గా కనపడుతున్నారు. మీ డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఒక టీషర్ట్ వేసుకుని వచ్చేస్తారు. మా అసోసియేషన్లో చూసిన చాలాసార్లు, బయట ఎక్కడైనా చూసుకుంటే సింపుల్గా కనపడుతుంటారు. ఏంటి ఈ సింప్లిసిటీ? మీరు సింప్లిసిటీ అంటే ఈవేళ కొద్ది రాత్రి ఒక ఫంక్షన్కి వెళ్ళిన అదే డ్రెస్ వేసుకొచ్చేసా. సింప్లిసిటీ అంటే లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ స్వీట్. ఓకే. లైఫ్ స్టార్ట్స్ విత్ యువర్ క్రై, లైఫ్ ఎండ్స్ విత్ అదర్స్ క్రై. ఓ నిజం. ఓకే. మన ఏడుపుతో స్టార్ట్ అయిన జీవితం వేరే వాళ్ళ ఏడుపుతో ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ లైఫ్. అట్లాగే ఫీలింగ్ హ్యాపీనెస్ ఆర్ రిమూవింగ్ సాడ్నెస్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఓకే. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ని బట్టే లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే. డోంట్ సిట్ ఎట్ ద టేబుల్స్ వేర్ పీపుల్ టాక్ అబౌట్ అదర్స్, బికాస్ ద మూమెంట్ యూ గెట్ అప్ యు ఆర్ ద నెక్స్ట్ టాపిక్. అంతే కదా సార్. అయితే 10 మంది వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు లేచిన వెంటనే నీ గురించే మాట్లాడతాడు వాడు. వెరీ ఎట్లాగంటే అలాగే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఇన్ యువర్ హ్యాండ్, ఓకే, యువర్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్, యువర్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ యువర్ హ్యాండ్, యూ విల్ ఫర్గెట్ అబౌట్ యూ. వెన్ యూ డోంట్ హ్యావ్ మనీ ఇన్ హ్యాండ్, అదర్స్ విల్ ద వరల్డ్ విల్ ఫర్గెట్ యూ. ఇవన్నీ సామెతలు, మహానుభావులు. అలాగే హైందవ ధర్మంలో కర్మ సిద్ధాంతం. అంటే నాకు హిందీ ఎక్కువ మాట్లాడతాను, హిందీలో చదువుకున్నాను ఇక్కడ. शायद धर्म आपको छोड़ सकता है, लेकिन కర్మ आपको छोड़ेगा नहीं. ఓకే. అంటే ఈసారి హిందూగా పుట్టాను, నెక్స్ట్ జన్మ ఎక్కడైనా పుట్టచ్చు, ఏ కులంలో ఏ మతంలో పుట్టచ్చు. ధర్మం నీతో రాదు, కానీ నువ్వు చేసిన పాపాలు కర్మలు ఉంటాయి, అది ఆ జన్మలో కూడా కంటిన్యూ అవుతుంది. సూపర్ సార్. ఇవన్నీ మహానుభావులు జీవితాన్ని రంగరించి చెప్పింది. అవును. వాళ్ళు చెప్పినది నేను 100కి 100 ఫాలో అవుతా. ఓకే. నేను సనాతన ధర్మాన్ని నమ్ముతా. యాక్చువల్గా సనాతన ధర్మం ఏంటంటే ఇది నాకు హిందూ మతం కాదు, అసలు మన హిందూ మతం లేదు. అలా మహాభారతం టైంలో హిందూ మతం లేదు, సనాతన ధర్మం. ఓకే. ఒక మనిషి ఎలా జీవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, భార్యను ఎలా గౌరవించాలి, పిల్లల్ని ఎలా గౌరవించాలి, సమాజాన్ని ఎలా గౌరవించాలి, సమాజం కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నదే సనాతన ధర్మం. అది ముస్లిమ్స్ వచ్చి పరిపాలించిన తర్వాత హిందూ అని అన్నారు. అదే క్రిస్టియనిటీలోకి వెళ్తే దేర్ ఇస్ నో అదర్ గాడ్ ఎక్సెప్ట్ క్రైస్ట్ అంటాడు. వీళ్ళు ముస్లిమ్స్ దాంట్లోకి వెళ్తే అల్లా ఒకడే, అసలు ప్రపంచమే లేదంటారు వాళ్ళు. మనం అలా అన్నాం. అన్ని మతాలని ఆ ఉదారతనం ఏదైతే ఉందో దానివల్లే ముస్లిమ్స్ పరిపాలించారు, క్రిస్టియన్స్ పరిపాలించారు. ఇవన్నీ నెంబర్ ఆఫ్ బుక్స్. ఏంటంటే ఎందుకు పుస్తకాలు చదవాలంటారంటే ద మోర్ యూ రీడ్ ద మోర్ ఇగ్నోరెన్స్ ఆఫ్ యూ విల్ కమ్ అవుట్. ఓకే. నూతులోని కప్న వేస్తే కింగ్ అనుకుంటుంది, దాన్ని తీసుకెళ్ళి చెరువులో పడేసామనుకోండి, ఏంటి ఇంత ఉంది, ఏమైంది, వాట్ ఈస్ దిస్ లైఫ్ అనుకుంటుంది. అట్లాగే మనిషి ఎప్పుడు మన ఊర్లో నువ్వు గొప్పోడివి, ఎక్కడో ఆసామనో ఇంకోటనో నువ్వు చాలా గొప్పోడివి,
నేను తీసుకెళ్ళి హైదరాబాద్ సిటీలో పడితే నేను ఎవడో కేర్ చేయడు. అంతేగా. సో లైఫ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. మనం పుట్టేటప్పుడు ఏసీలో పుట్ల, ఓకే. అవును. తల్లి సత్యం, అవును. తండ్రి సత్యం కాదండి. తండ్రి నమ్మకమే. ఓకే. ఎట్లా తల్లి సత్యం? ఆ గర్భం నుంచి వచ్చావు అనేది యథార్థం. అది తల్లి చెప్పగా, మేనమామలు చెప్పగా, తాతలు చెప్పగా నీ తండ్రి అంటే తండ్రి అన్నాం. నమ్మకం అనేది మోస్ట్ ఎసెన్షియల్ ఇన్ అవర్ లైఫ్. ఒక్కసారి మీరు నమ్మకం కోల్పోతే సమాజంలో మీరు బ్రతకలేరు. ఓకే. నమ్మకం ఉన్నవాడు వాడు ఎంత చిన్నోడైనా ఒక 5 లక్షలు అప్పు పడుతుంది. ఎందుకంటే వీడు చచ్చే వరకు మాట తప్పడు అని చెప్పి. అవును. దిస్ ఈజ్ లైఫ్. సూపర్ అండి. అంటే లైఫ్ అంతా పుస్తకాలు చదువుతూ ఉంటాను. ఎవరెవరు అది మీరు లైఫ్ మొత్తం చూసారు కదా, జీవితం మొత్తం. అంటే అదృష్టం. ఇప్పుడు మనం అటువంటి నా చుట్టూ ఉన్న వాళ్ళంతా, అవును, నాకన్నా నేను ఎప్పుడు నా వాళ్ళతో నేను స్నేహం చేయాలి. అంతా నాకన్నా 10 ఏళ్ళు పెద్ద ఉంటారు. సో వాళ్ళందరూ ఇటువంటి మాటలు చెప్పి అలా చెప్పేవాడికి మన లైఫ్ ఒక రకంగా ఏంటంటే మంచిగా వెళ్ళటం, సరైన మార్గంలో వెళ్ళామంటే వాళ్ళే కారకులు. అంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఇట్లా అయ్యో భలేవాళ్ళు సార్, ఎక్కువ కాదు, ఇంపార్టెంట్ వర్డ్స్ చెప్పారు మీరు. లైఫ్ అంటే సింపులే. నువ్వు పుట్టేటప్పుడు ఏమి ఫ్లైట్లో పుట్టలా. అవును. డబ్బు రాగానే నేను అక్కడ నాది ఇంది అని వాట్ ఇది నాన్ సెన్స్. దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ఇట్. ఓకే. సూపర్ సార్. యూ షుడ్ హ్యావ్ క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్. ఓకే. నువ్వు ఏ పని చేసినా క్లారిటీ ఉండాలా, ప్యూరిటీ హార్ట్లో ఉండాలి. ఓకే. యూ లవ్ అదర్స్ విత్ యువర్ హార్ట్ బట్ నాట్ విత్ యువర్ నీడ్స్. నీ అవసరం కొలిది. అవును. నువ్వు డోంట్ బిహేవ్ లైక్ దాట్. యూ లవ్ విత్. అండ్ ఇది ఎలా ఉంటుందంటే సమాజంలో చాలా కొన్ని వందల ఎగ్జాంపుల్స్. డార్క్నెస్ కెనాట్ త్రో అవుట్ డార్క్ కెనాట్ త్రో అవుట్ డార్క్, బట్ ఇట్ కెన్ బి థ్రోన్ అవుట్ విత్ ఎ స్మాల్ లైట్. హేట్ కెనాట్ డ్రైవ్ అవుట్ హేట్, బట్ లవ్ కెన్ డ్రైవ్ అవుట్ హేట్. చాలా గొప్ప మాటలు చెప్పారు సార్ మీరు. అసలు మామూలు విషయం కాదు. ఎంత అట్లాగే చాలా అండి, కొన్ని వందలు చదివాము అవన్నీ. నేను దట్ ఈస్ వై ఐ ఫీల్ వెరీ హ్యాపీ. పోయింది, వచ్చేది వచ్చింది. కంటెంట్మెంట్ లైఫ్లో వెరీ సింపుల్. ఓకే. బుక్స్ చదువుతానంటున్నారు. మీకు బుక్స్ చదవడానికి ఎంత టైం దొరుకుతుంది? అసలు మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ దినచర్య ఎలా ఉంటుంది? అది కాకుండా మిమ్మల్ని చూస్తుంటే సో యంగ్ కనపడుతున్నారు. అసలు మీ 69, 70. Yes. దీంట్లో దాపరకం. అంటే అదే చెప్తున్నా. డోంట్ గెట్ అప్సెట్ విత్ ద పీపుల్. ఇది లార్డ్ బుద్ధా చెప్పాడండి. ఓకే. డోంట్ గెట్ అప్సెట్ విత్ ద పీపుల్ అండ్ యువర్ సిచ్యువేషన్స్, బికాస్ దోస్ టూ ఆర్ పవర్లెస్ విదౌట్ రియాక్షన్. అంతేగా. మనం ఎవరేదో అన్నారు అంటే అన్నాడు, తెలియక అన్నాడు, జ్ఞానం లేక అన్నాడు, దాంతో గొడవ పెట్టుకోవటం మూర్ఖత్వం. మనకి రియాక్షన్ లేకపోతే అక్కడ పవర్ లేదు అసలు. పవర్లెస్. నేను చెప్పింది కదండి, నేను చెప్పిన ఏది కూడా దయచేసి అబద్ధం అట్లా నా సొంతం కాదు. అదే నేను చూసుకుని చేసింది అది. బట్ అది ఒక మైండ్లో పట్టడం, మీరు గ్రహించడం, దాన్ని ఫాలో అవడం అనేది ఫాలో అవ్వాలి కదా మరి. లేకపోతే రోజుకు 4 గంటలు ఎందుకు కష్టపడి చదవాలి? అవును. అది శుభ్రంగా కమర్షియల్గా ఏదో ఆలోచించుకుని చేద్దాం ఎందుకు? మీరు చెప్తున్న ఏదైతే మంచి మాటలు ఉన్నాయో వాటితో పాటు బయట ప్రపంచాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు మీరు. అవును. ప్రస్తుతం ఏం జరుగుతుంది సమాజంలో అని చెప్పేసి. ఏంటి మీ పొలిటికల్ అప్డేట్ అనేది డే బై డే జరుగుతుంటారా సార్? అబ్జర్వ్ చేస్తుంటారా? డే బై డే కదండి, అవర్ బై అవర్ అబ్జర్వ్ చేస్తాం. ఓ సూపర్. త్రూ అవుట్ ద వరల్డ్ ఐ విల్ అబ్జర్వ్. ఓకే. ఇప్పుడే డొనాల్డ్ ట్రంప్ మీ కారు వచ్చేస్తాం పని, నేను ఫంక్షన్లో కొద్ది బిజీగా ఉండి ఆ మ్యాటర్ ఏమైంది ఎట్లా గెలిచాడు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ట్రంప్ తెలుసుకోవాలి. లేకపోతే నిద్ర పట్టదు. ఓకే. మన దేశానికి ఎన్ని సరిహద్దులు ఉన్నాయి, ఒక్కో సరిహద్దు ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయి, ఇవన్నీ చదువుతానండి టోటల్గా. ఆ తర్వాత మన గ్రేట్ లీడర్స్, మన పొలిటికల్ లీడర్స్, గ్రేట్ కింగ్స్, అశోకుడి దగ్గర నుంచి అసలు ఏంటి మనం ఎందుకు పాడైపోయాం, ఎందుకు ముస్లిమ్స్ వచ్చి అటాక్ చేశారు, వాట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఇండియన్స్లో ఒకే ఒకటండి, యూనిటీ లేదు. యూనిటీ అనేది ఇండియన్ బ్లడ్లో చాలా తక్కువ. ఈ కింగ్కి ఆ కింగ్ మీద కోపం, ముస్లింని ఇన్వైట్ చేశాడు, మన ఇద్దరం వెళ్ళి ఆ కింగ్ని కొట్టాం, తర్వాత ఆడొచ్చి నన్ను కొట్టేశాడు. అంతేగా. దిస్ ఈజ్ హౌ హ్యాపెండ్. అవకాశం ఇచ్చింది నువ్వే కదా. ఇవన్నీ రాగద్వేషాలు అండి ఇవన్నీ. ఓకే. అంటే ఆ రాజ్యాన్ని కబలించాలని నేను, నా రాజ్యాన్ని కబలించాలని మీరు, ఇది
ఇది అలాగే పొలిటికల్ లీడర్స్లో వచ్చేసిందండి. పొలిటికల్ లీడర్స్లో వచ్చేసింది. ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పండి సార్. మెయిన్ ఈ దేశం సర్వనాశనం అయిపోవడం కాంగ్రెస్. ఓకే, ఒకటే ఎక్కువ మాట్లాడద్దు ఎందుకంటే చాలామంది అఫెండ్ అవుతారు. చెప్పండి. పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అడిగాడు. నెహ్రూని 1962 వార్లో 38,750 స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించింది 1962లో చైనా ఇండియన్ బార్డర్లో. ఓకే, కానీ పార్లమెంట్కి ఆయన చెప్పలా. పార్లమెంట్కి చెప్పకపోవటం అనేది అతిపెద్ద నేరం అండి. అంతేగా. తెలిసిన తర్వాత ఏంటిది వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్, 38,000 స్క్వేర్ కిలోమీటర్లు అంటే ఒక చిన్న దేశం అది, లడఖ్ ఆ పైన కింద అనమాట, టిబెట్ ఆయా ప్రాంతంలో. ఈయన ఏమన్నాడంటే నెహ్రూ గారు, అది అక్కడ గడ్డి కూడా మనోదయ్యా పోతే పోయింది అన్నాడు. అంటే అన్నాడు, ఒకసారి నీ టోపీ తీ అన్నాడు. ఈయన టోపీ తీశాడు. నీ తల మీద ఒక వెంట్రుకు కూడా లేదు, వెంట్రుకలు మొదలుపోయినప్పుడు నువ్వెందుకు వేస్ట్ దెబ్బే అన్నాడు. బా, మామూలు పంచి కదా అది, జీవితాంతం ఇవన్నీ అండి అన్నీ చదువుతా, అది ఇది అని కాదండి, అన్ని సైన్స్ దగ్గర నుంచి చదువుతా, ఏంటి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏమొచ్చింది. ఓకే, మీరు గతంలో ఏపీ పాలిటిక్స్లో మీ కామెంట్స్ కొన్ని సెన్సేషన్ అయినాయి. ఎలక్షన్కి ముందు మీరు మాట్లాడిన మాటలు యాక్యురేట్గా మీరేం చెప్పారు, రిజల్ట్ అలా రావటం అంటే చాలామంది అవక్కయ్యారు. అప్పుడు అలా చెప్పడం నేను ఇప్పుడు అనుకున్నాను, నిజం చెప్పకూడదు, నేను చాలా ఇబ్బంది పడ్డానండి. ఇది మే 9న ఎలక్షన్స్ అయినాయి. అవును. మే 22 కేకే అని ఒక నా లైఫ్లో అటువంటి అనలిస్ట్ నేను చూడలే. సరే, అవును, అనలిస్ట్ అసలు 13 అన్నాడు, 13 వచ్చినాయి. అలా చెప్పింది నా లైఫ్లో ఇంతవరకు ఐ నెవర్ కమ్ అక్రాస్. ఆయన మే 22 చెప్పాడు, నేను మే 12 చెప్పాను. ఎలక్షన్ 3వ రోజునే చెప్పేశాను. అవును. ఏమంటే మీరు బాగా చెప్తారు పొలిటికల్ అనాలిసిస్, ఈసారి ఎవరు గెలుస్తారు, అందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నో ఇంపాసిబుల్, హీస్ అవుట్ ఆఫ్ ది గేమ్ అన్న. హౌ అన్నాడు. 2019లో 79.6 ద టోటల్ ఓటింగ్ పర్సంటేజ్. ఇండివిజువల్గా మనం పర్సంటేజ్ తీసుకున్నప్పుడు నాకెంత వచ్చింది, నా నియోజకవర్గంలో అనేది నా పర్సంటేజ్ వేరు, మీ పర్సంటేజ్ వేరు. బట్ ఉన్న అన్ని నియోజకవర్గాలు కలిపి టోటల్ అన్నీ కలుపుకుంటూ వెళ్ళి ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టేట్లో అయ్యిందంటే 79.6. అప్పుడు ఆయనకు 151 సీట్స్ వచ్చినాయి. ఈసారి ఇండియా రికార్డు 81.7 వచ్చింది. అంటే ఒక 1.5-2% పెరిగింది. సో నా లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం అదే కూటమికి 151 క్రాస్ అయిపోతుంది. అది ఏదో చెప్పేసాను నాకు ఉన్న జ్ఞానంతో, క్యాలిక్యులేషన్ అంటే క్యాజువల్గా చెప్పానంటే అదేం పెద్ద గొప్పగా నేనేం చెప్పలా. అయిపోయిన తర్వాత జూన్ 4 ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. అవును. సాయంకాలానికి అన్నీ మనకి తెలిసిపోయినాయి. 164 ఎన్నో వచ్చినాయి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆస్ట్రేలియా నుంచి ఫోను, ఆ నెక్స్ట్ డే ఫ్రాన్స్ నుంచి, ఆ నెక్స్ట్ డే ఇంకొక వేరే కంట్రీ ఎక్కడి నుంచి వచ్చింది. 4వది మా కజిన్ బ్రదర్ కూతురు ఫోన్ చేసింది. ఓకే, ఏంటి ఇన్ని ఫోన్లు అంటే, సార్ బయట వాళ్ళు అడిగింది ఏంటంటే నన్ను, అందరూ వైసీపీ అన్నారు, మీరు ఏంటి ఆర్టిస్ట్గా సెఫాలజిస్టా ఏంటి, ఎట్లా క్యాల్కులేట్ ఇదేదో తలకాయ నొప్పి అయిందా అని చెప్పి, అట్లా ఏం లేదు, నాకున్న రాజకీయ అనుభవం 40 ఏళ్ళ నుంచి నేను బాగా డెప్త్ ఆఫ్ స్టడీ చేస్తుంటాను కాబట్టి చెప్పాను అన్న. లేదు సార్ అది ఎంత వైరల్ అయిపోయిందంటే ఆయనకు 500-600 ఫోన్లు వచ్చినాయి. అవును, ఛానల్కి. నా నెంబర్ అడిగారు వాళ్ళు. ఈయన ఇవ్వకూడదు కదా, మీరు ఇవ్వకూడదు, అది మీ రూల్ బుక్ ప్రకారం నా నెంబర్ అన్లెస్ యూ షుడ్ టేక్ మై పర్మిషన్. అవును, మీ పర్మిషన్ చేయకూడదు. ఆయన లేదు ఆయన మాట్లాడరు లేదండి కంగ్రాచులేషన్ చెప్పాలి. మళ్ళీ అదో తలకాయ నొప్పి. ఓకే, గొప్పలు వద్దండి మనకి వీఆర్ లెట్ us గో ఆన్ ది న్యాచురల్ లైన్ అండ్ ఫ్యాక్ట్ లైన్స్. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఒకటే టాపిక్, ఈరోజు వచ్చిన వార్త ఏంటంటే మీ దృష్టికి, మీరు కారులో ఉంటారు, ఏమని పవన్ కళ్యాణ్ కూడా విమర్శించాడు ఆయన. అప్పుడే పోలీస్ ఆఫీసర్స్ కస్టడీలో ఉన్న బోరుగడ్డ అనిల్ని రాజమండ్రి తరలిస్తూ బిర్యానీ అడిగారని చెప్పి బిర్యానీ పెట్టించి రెస్టారెంట్లో అందరూ కలిసి, పోలీసులంతా కలిసి ఆయన సకల మర్యాదలు చేసి తీసుకెళ్లారు అని చెప్పేసి 7 పోలీసులు సస్పెండ్ చేశారు. ఈరోజు సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. అంటే మీరు అడిగిన దాంట్లో 2 ఉన్నాయి. భారతదేశంలో బీహార్ ఇస్ ద వరస్ట్ గవర్నమెంట్. నితీష్ కుమార్ రాకముందు చెప్తాను. ఓకే, అక్కడ ఉన్న రౌడిజం ఎట్లా ఉంటుందంటే, ఎవ్రీ లీడర్ విల్ హ్యావ్ హిజ్ ఓన్ జీప్, అన్అఫీషియల్ అన్డిక్లేర్డ్ వెపన్స్. నా చిన్నప్పుడు మాట చెప్తున్నాను, నా జీప్లో 5-6 మంది వెపన్స్ ఉంటాయి. పోలీస్ ఏం అడగరు మిమ్మల్ని. దట్ ఇండికేట్స్ ద స్టేటస్ ఆఫ్ మై లీడర్షిప్. ఓకే, యూపీ అక్కడ ఉన్నంత మాఫియా, అంటే యోగి ఆదిత్యనాథ్ రాకముందు అక్కడ ఉన్నంత మాఫియా, అక్కడ ఉన్న ముస్లిం డామినేషన్ అంతా లీడర్ వాళ్ళే.
ఇండియాలో ఎక్కడా లేదండి. ఆంధ్రప్రదేశ్ వరల్డ్ రికార్డు కొట్టింది వైసీపీ లాస్ట్ 5 years బా. అంటే వ్యవస్థని నిర్వీర్యం చేసేసారు. ఎట్లా అంటే ఓకే. ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే మనం ప్రభుత్వం నడపగలమండి. బట్ ఐపీఎస్ పోలీసు సరిగ్గా లేకపోతే వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది. ఓకే. సమాజం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నేను గన్నేసుకొస్తా, నన్ను ఏదో అని చెప్పి షూట్ చేసి వెళ్ళిపోతాను. పోలీసు వాళ్ళు నా మీద కేసు పెట్టకపోతే అంతే. సేమ్ అక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడూ అలవాటు లేని లంచగొండితనం కోటాను కోట్లు గుప్పించేశారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, నలుగురు, నేను పేర్లు చెప్పను, ముగ్గురుగా ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండెడ్. ఏమైపోయిందంటే ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా డేంజరస్. బుక్స్ అన్ని మార్చేస్తారు, అవన్నీ మార్చేస్తారు. మన ఏమంటారు, తహసీల్దార్ ఆఫీసులోనే రికార్డ్స్ కాల్చేశారు. ఆయన 75 ఏళ్ళ వయసులో 40 ఏళ్ళ కుర్రోళ్ళలో పనిచేస్తున్నాడు. అవును. అదే ఇప్పుడు విజయవాడలో వచ్చిన వరదలు, ఏదో ప్రాజెక్ట్ అది ఇదయింది కదా. అవును. అదే నేను కాకుండా ఉండుంటే 10,000 మంది చనిపోయేవారు. 74 సంవత్సరాలలో కలెక్టరేట్ ఆఫీస్లో ఇంటికి వెళ్లకుండా 9 రోజులు బస్సులో పడుకున్నాడు. ఎవరు మానిటరింగ్. ఫస్ట్ డే అయితే మార్నింగ్ 4 వరకు ఉన్నాడు. సో డెడికేషన్, ఆయన డెడికేషన్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో వరల్డ్ రికార్డ్ అది. చెప్పండి. ఆయన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ, ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న గవర్నెన్స్ మీద నమ్మకంతో నేను రాజధాని కడతానంటే 33,000 ఎకరాలు ఇచ్చాడు ప్రజలు. దట్ ఈస్ ది సింబాలిక్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఇది 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడు లంచం ముట్టుకోవాలా. నాకు చిన్న పని చేసినందుకు ₹1,00,000 వస్తుంది. అందరూ కరప్ట్ అయిపోయారు. ఇప్పుడు ఆ కరప్ట్ అయిన వ్యవస్థ ఎంత చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ చైనా, ఆ పాత బుద్ధి పోదు కదండి. ఆ పాత బుద్ధితోటి స్టిల్ 30-40% ఆ ఓల్డ్ గ్రూపే స్టిల్ పని అవట్లేదు పోలీసు వ్యవస్థలో కానీ, రెవెన్యూలో కానీ. ఉదాహరణకి ఏంటంటే శారదాపీఠం, అవును, అది 200 కోట్లు 15 లక్షలకి ఇచ్చారు వీళ్ళు. ఆయన ఎప్పుడో చెప్పాడు, సీఎం అవగానే క్యాన్సిల్ అన్నాడు. అది 3 months తొక్కు పెట్టారు రెవెన్యూ డిపార్ట్మెంట్. మొన్న దాని మీద క్యాబినెట్ మీటింగ్ పెట్టి మళ్ళీ అప్రూవ్ చేసుకుని అప్పుడు తీసేశారు. ఇదే నోబడి. కష్టం అండి చంద్రబాబు. అది నేను మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. తెలుగు ప్రజలు, ఆంధ్రాలో ఉన్న తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు గెలవటం వీళ్ళ అదృష్టం. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా గెలవడం ఆయన దురదృష్టం అని చెప్పా. ఎలాగండి దురదృష్టం ఎలాగవుతుంది? గుడ్డు చాకరీ చేయాల్సి వస్తుంది. గుడ్డు చాకరీయా? ఆయనకున్న అడ్మినిస్ట్రేషన్ ఇండియాలో ఎవరికీ లేదు. ఆయన ఏం చేయలే. అది ఖజానా ఏం చేయగలుగుతాడండి ఖజానా ఖాళీ? ఆ ఖజానా ఖాళీలో ఆయన ప్రామిస్ చేసినవన్నీ నిలబెట్టుకుంటున్నాడు. ఆ టీమ్ ఆఫ్ లీడర్స్ యథా రాజా తథా ప్రజ. టీమ్ లీడర్ గట్టిగా ఉన్నప్పుడు కిందోళ్ళు తోక జాడించరండి ఎవరు కూడా. దట్ ఇస్ ద థింగ్ హ్యాపెనింగ్ దేర్. సెట్ అవడానికి కొంచెం టైం పట్టింది. హైదరాబాద్లో అంత గొప్ప కాదు కానీ, బట్ విదిన్ షార్ట్ పీరియడ్ ఆల్మోస్ట్ ఇవాళ సెంట్రల్ నుంచి ఏం ఫండ్స్ వస్తున్నాయండి. రైల్వే స్టేషన్ వచ్చింది, కనెక్టింగ్ టు అమరావతి కనెక్టింగ్ టు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఇది ఈ రింగ్ రోడ్ ఆయన పెట్టింది 160 కిలోమీటర్లు. ఎంత పట్టుకొచ్చాడు తెలిసిన 182 kilometers రింగ్ రోడ్ టు అమరావతి. ఓకే, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి 16,000 కోట్లు వచ్చింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. అవును, మీకు అర్థమైందా? అవును. సెంట్రల్ గవర్నమెంట్ 10,000 కోట్లు పోలవరంకి ఇచ్చింది. అయితే ఫండ్స్ వచ్చి పడిపోతున్నాయి. దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. అండ్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, ఎనీథింగ్ యూ డూ ఇట్ షుడ్ బి ఫర్ అబ్రహాం లింకన్ చెప్పాడు, ఇట్ షుడ్ బి టు ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. ఏది చేసినా టు ద పీపుల్, ఏది చేసినా ఫర్ ద పీపుల్, ఏది చేసినా బై ద పీపుల్. గవర్నమెంట్ అనేది బై ద పీపుల్ ఎన్నుకోబడాలి. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందని ఐ కెనాట్ బికమ్ లైక్ దట్. నా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది. ఇష్యూలో కూడా మళ్ళీ దాని మీద చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ పెట్టాడు. ఇలా జరుగుతుంది ఏంటంటే ఏమైందంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి మీద అసంతృప్తి ఉంది. ఎవరు మాట్లాడరు, నేను చెప్తున్నా. ఏం అసంతృప్తి అంటే, వాళ్ళు అలా చేశారు కదా, మన కళ్ళ ముందు జరిగింది కదా, ఇమ్మీడియట్గా నెలలో బొక్కలు వేసేయాలి వాళ్ళని. విజన్ నాయకుడు ఏంటంటే వాళ్ళలాగా నేను చేస్తే నాకు వాళ్ళకి తేడా లేదు. హీ గో అకార్డింగ్ టు ది లా అండి, చట్టపరంగా వెళదామంటాడు. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా పాపం ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. లేట్ అవుతుంది, లోపలేసేయండి అంటే కసి అంటున్నారు. కానీ అలా జరగదండి ప్రజాస్వామ్యంలో. అన్ని సాలిడ్ ప్రూఫ్స్ ఉన్నాయి. ముందు పోలీస్ లెవెల్లో ఇచ్చాడు ఎంక్వైరీ, 3 months అయిన తర్వాత సిఐడికి ఇచ్చాడు. సిఐడికి పోలీస్కి చాలా తేడా ఉంటుందండి. మీకు అర్థమైంది డిఫరెన్స్. ఇది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్.
వాళ్ళు 90% కంప్లీట్ చేశారు, ఈ 10% వీళ్ళు కంప్లీట్. ఎవరు ఇప్పుడు చెప్పినోడు ఎవడు ఒక్కడో, ఇంక్లూడింగ్ టాప్ లీడర్స్, నేను పేర్లు చెప్పిన, ఎవడు తప్పించుకోలేడు. అంతేనా? ఎవడు తప్పించుకోలేడు. మీకు అంతగా లాస్ట్ టైం అంటే అవును, చాలా బుడుమనేరు, అది కూడా చెప్పాను మీకు. పడవ విషయంలో చాలా బ్లాస్ట్లు వస్తాయి, మీరు ఒక నెల ఆగండి అన్నారు నన్ను. నేనేమన్నా నెల రోజుల క్రితం మీరు అడిగితే ఒక్క నెల రోజులు ఆగండి, చాలా ఇన్సిడెంట్స్ జరిగితే నాకు ఇన్ఫర్మేషన్ ఉంది నాకు అని చెప్పాను మీకు. ఇప్పుడు అదేగా జరిగింది. అయితే పేషెన్స్, ఓపిక. ఐ టెల్ యూ, పేషెన్స్ ఈజ్ యువర్ ఇంటెలిజెన్స్, యాంగర్ ఈజ్ యువర్ వీక్నెస్, సైలెన్స్ ఈజ్ యువర్ పేషెన్స్, ఆర్ వాట్ ఎవర్. సైలెన్స్ ఈజ్ యువర్ పేషెన్స్, యాంగర్ ఈజ్ యువర్ వీక్నెస్. ఆయన సైలెంట్గా 3 నెలలు ఉన్నాడు. అవును, అది ఏం తక్కువ కాదండి ఆయన. ఏంటంటే పేషెన్స్, ఆ పేషెన్స్ అలాగ తీసుకెళ్ళింది. ఏదన్నా చట్టపరంగా వెళ్ళాలి కదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి తేడా ఏముంది? అంతేగా, ఏం ఎవరేం చేయలేరుగా. మన ఇండియాలో నేను బాగా లవ్ చేసేది లాల్ బహదూర్ శాస్త్రి, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్, తర్వాత వాజ్పేయి, మోడీ, చంద్రబాబు నాయుడు గారు. గుడ్. అంటే ఈ లీడర్స్ అందరూ విజన్ ఉన్న నాయకులు అండి. ఎస్ ఎస్, విజన్ ఉన్న నాయకులు, నిస్వార్థంగా పనిచేస్తారు. మీకు తెలియదు చాలామందికి, త్రిపుర సీఎం సర్కార్ అని ఒక ఆయన ఉండేవాడు. ముందు కూడా ఏదో పేరుందో, సర్కార్ ఆయన పేరు. 1998 నుంచి 2018 వరకు సీఎం అయిన, సిపిఐఎం. ఇంకోటి, మీరు కమ్యూనిస్ట్ భావాలు కదా, బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు? అవును కదా, అది కూడా నేను చెప్తున్నా. మనం తినే 4 ఇడ్లీలో 2 ఇడ్లీలు పేదవాడికి పెట్టడం, మనకు ఆర్థికంగా ఉన్నప్పుడు, పేదవాడికి కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవటం, ఇది మానవత్వం అండి. ఇది పక్కవాడి హెల్ప్ చేయడం అనేది మానవత్వం. ఇది హైందవ ధర్మం, ఇది కమ్యూనిజం కాదని. హైందవ ధర్మం పుట్టినప్పుడు కమ్యూనిజం లేదు, ఇదే కమ్యూనిజం. హైందవ ధర్మే, సనాతన ధర్మే కమ్యూనిజం. ఓకే, మీకు అర్థం? డెప్త్ ఆఫ్ చదవాలి. అందరు సమాజంలో మనం ఉంటున్నామంటే అందరినీ వెళ్ళిన చోటల్లో మన ప్రేమను పంచుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, అన్ని మతాలని గౌరవించాలి. పక్కనోడికి ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా ఉండాలి, ఆ వాడు హ్యాపీగా ఉండాలి. అది మిస్ అయింది అనుకోండి. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసు అండి, 24 రూపాయలు. ఏం మనిషి అండి, మామూలుగా మనిషి కాదు. ఏమండి, దేశానికి ఎన్ని సరిహద్దులు ఉన్నావో ఈ నాయకులకు తెలియదు. రౌడీలు, గుండాలు, అడ్డదారులు ఎమ్మెల్సీలు, ఎంపీలు అయిపోయి, ఓకే, ఆడు మళ్ళీ మినిస్టర్ అయిపోయి, ఏ పోలీస్ అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టాడో తప్పుడు పని, వాడికి సెక్యూరిటీ గార్డ్గా వెళ్ళాలంటే ఆ పోలీస్కి ఎంత క్షోభ అనిపించాడండి. అవును, ఇప్పుడు చాలా అబౌవ్ మాట్లాడితే నేను తట్టుకోలేను నరకం అది, ఆ సిచ్యువేషన్ అయితే. అంటే ఏమీ తెలియనోడు చాలా హ్యాపీ అండి. ఎక్కువ తెలుసుకోవటం చాలా అనర్థం. మెంటల్ పీస్ ఉండదు మనకి. 1995లో పివి నరసింహరావు గారు, మన తెలుగు బిడ్డ, ఆయన అసలు యాక్చువల్గా ఏంటంటే వాజ్పేయి, మోడీ వీళ్ళందరూ చేసే ఎకనామిక్ లిబరేషన్ కన్నా ముందు పునాదేసిన మహనీయుడు ఎవరన్నా ఉంటే తెలుగు బిడ్డ పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఓకే, ఆయన ఎకనామిక్ లిబరైజేషన్ చేశాడు, గేట్స్ ఓపెన్ చేశాడు, మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకుని. కానీ ఆయన ఇంకొక భారతదేశానికి ఎంత నష్టం చేకూర్చాడంటే, 1995లో ముస్లిమ్స్ని రాబట్టుకోవాలి, మనం వీక్ అయిపోతున్నాం, బీజేపీ వచ్చేటట్టు ఉంది, ఎందుకంటే అప్పుడు బీజేపీ రాబోతుంది. నేను ఏం చేశాడంటే, వక్స్ బోర్డుకి ఏ ల్యాండ్ వాళ్ళదంటే వాళ్ళకి ఇచ్చేయాలి, నో ఆర్గ్యుమెంట్ అన్నాడు. ఇప్పుడు ఆ వక్స్ బోర్డు ఏం చేసింది తెలుసా అండి, కేరళలో మొత్తం టెంపుల్ మాదన్నాడు. 300 ఉన్న గడప ఉన్న ఒక గ్రామం ఇది వక్స్ బోర్డు అన్నాడు. దాన్ని ఇప్పుడు ఎలా డిఫైన్ చేయాలా? కోర్టులో ఎవడో ఒకడు కేసు వేసాడు, ఆ జడ్జికి కాలిపోయింది అది. ఓ పని చేయబోయా, అసలు ఇండియా వక్స్ బోర్డు అని చెప్పు. మీరు ఇప్పుడు సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ హోల్డర్ ఈజ్ వక్స్ బోర్డ్ ఇన్ ఇండియా. 10,57,000 ఎకరాలు ఆక్రమించారండి. అదే హిందూ ధర్మంలో ఉన్న పొలాలు ఇవైతే ఉన్నాయి ఎండోమెంట్స్లో, ఎండోమెంట్ అంటే గవర్నమెంట్ది కదా, ఎవడ మటు మాకు ఆడ ఆక్రమించేశారు. అది ఎక్కడ లక్షల ఎకరాలు పోయినాయి. పాకిస్తాన్లో 18.2% ఉన్న హిందూస్ నౌ దే ఆర్ బిలో. ఎందుకురా మీరు అలా చేశారంటే, నరికేశారు, పిల్లల్ని చంపేశారు, ఆడవాళ్ళని రేప్ చేసేసారు, పారిపోయి వచ్చేసారు, కన్వర్ట్ చేసేసారు. ఆ దుర్మార్గం వచ్చి సెక్యులర్ మాట్లాడడం. కాశ్మీర్లో 3.5 లక్షల మంది పండిట్స్ పారిపోయి వచ్చారు. మీరు 2 ఆప్షన్లు ఇచ్చారు. మీరు మొత్తం ఫ్యామిలీతో వెళ్ళిపోయినా పర్లేదు, ఓకే, కత్తులు కటార్లు వేసుకొచ్చి పిల్లల్ని గాలి ఎగరేసి చంపారండి. లేదా మీ భార్యని ఇక్కడ వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి. 3.5 లక్షలు. ఇదే ఇండియాలో ఉన్న పార్టీ సెక్యులర్లు ఒకడు మాట్లాడటం,
అదే ఎక్కడైనా ముస్లిమ్స్కి ఏదైనా అయితే మొత్తం ఇండియాలో ఉన్న సెక్యులర్ మానవ హక్కుల సంఘాలు అన్నీ వచ్చేస్తాయి. అక్కడ మన నిజామాబాదు అటు ఏరియాలో అంటే మన తెలంగాణలో 3 సాధువులు వెళ్తుంటే మోటార్ సైకిల్ నుంచి దించి నరికేశారు. ఒకడు మాట్లాడడం నేను కళ్ళతో చూశాను. నార్త్ ఇండియాలో ఒక ఆర్ఎస్ఎస్ కుర్రోడు మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే మొత్తం వీడియో తీసి పంపించారు. వాడిని తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి ఇక్కడ బట్ట కట్టి కత్తి తీసుకుని స్వర్డ్ కత్తి తీసుకొని తల నరికేయటం కూడా తీశారండి. ఆడ ఆర్ఎస్ఎస్ అని ఒక్కడ మాట్లాడే సెక్యులర్ నువ్వే అంటున్నావు కదా సెక్యులర్ అనేది అన్నీ కరెక్ట్గా వీడికి ఇది ఉండొచ్చు అది ఏంటి వాట్ ఇస్ దిస్ పార్షియాలిటీ ఉందండి. ఉమ్మడి భవిష్యత్వం రావాలండి కామన్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు ఈ మతానికి సెపరేట్ లా ఆ ముస్లిం చట్టం వేరే ఆడికి ఎంతమంది అన్న పిల్లలతో ఉండొచ్చు ఎంతమంది అన్న పిల్లలు ఉండదు మనకు లేదు. ఇవన్నీ తారతమ్యాలు ఉన్నాయి బాగా కాదు. ఇవన్నీ ఏంటంటే ఒక మహానుభావుల పేర్లు చెప్పను ఇండియాని ముస్లిం కంట్రీ చేయాలని చెప్పి తాపత్రంతో. ఇంకొకటి అండి ఇప్పుడు మనం టాపిక్ కూడా సనాతన ధర్మంని చాలా బయటకు చర్చ నడుస్తుంది. దానికి సంబంధించి ఒక కమిటీ కావాలనో లేకపోతే బోర్డు కావాలని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది చాలా సందర్భాల్లో. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇదే టాపిక్ ఎక్కువ హైలైట్ అవుతుంది. ఏంటంటేనండి మొన్న లేటెస్ట్గా కస్తూరి గారు మాట్లాడడం తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన చేస్తున్నారు, తెలుగు వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంటే వీళ్ళకి తెలియదు ఏంటంటేనండి. ఇప్పుడు పుస్తకాలు తీసి చదివి సిన్సియర్గా పెద్దోళ్ళ మాట వింటే కదా. కస్తూరి ఇష్యూలో ఇది మెడ్రాస్ ప్రావిన్స్ అండి, కలకట్టా ప్రావిన్స్ బ్రిటిషర్స్ పరిపాలించారు. మెడ్రాస్ ప్రావిన్స్లో కేరళ, తమిళనాడు, ఇప్పుడు అనుకున్న కర్ణాటక, ఆంధ్ర ఉండేది. హైదరాబాద్ లేదు. అవును, దిస్ వాజ్ రూల్డ్ బై నవాబ్. ఎస్. మెడ్రాస్ ప్రావిన్స్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు తెలుగు పేరు. అవును, అంత కర్ణాటక వాళ్ళు అంటారు. మీకు బేస్తల వీధి అని చెప్పేసి ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది, ఒంగోలు దగ్గర ఒక ఊర్లో. ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య తెలుగు వాడు. అప్పుడు ఈ సౌత్ ఇండియాలో మెడ్రాస్ ప్రావిన్స్లో ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, అంత మందే అది మందేగా. ఆయన అక్కడ వెళ్ళిపోయి చిక్కమంగళూరు దగ్గర అక్కడ సెటిల్ అయ్యారు వాళ్ళ ఫాదర్ 250 years బ్యాక్. ఓకే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆయన కర్ణాటక కూడా అయ్యాడా ఏమంటే. సర్వేపల్లి రాధాకృష్ణ తెలుగు పేరు. ఆయన ఎక్కడండి పుత్తూరు పక్కన ఉన్నటువంటి తిరుత్తని. ఆ తిరుత్తని అప్పుడు మంది. స్టేట్ డివైడ్ అయినప్పుడు తిరుత్తని అక్కడికి వెళ్ళింది, పుత్తూరు మనకు వచ్చింది. ఏంటంటే ఎంజీఆర్ అసలు ఎంజీఆర్ ఎవరు అంటే కేరళ వాడు. మరి నువ్వెందుకు మాట్లాడలేదు అప్పుడు? జయలలిత ఎక్కడ? కర్ణాటక. వాడు మదర్ ఎక్కడి నుంచి వచ్చింది? నెల్లూరు నుంచి వచ్చింది. ఇది ఎఫిషియన్సీకి దీనికి తెలుగు వాళ్ళు పరిపాలించడం లేదండి. ఇది నో పాయింట్. తెలుగు వాళ్ళు పరిపాలన కాకుండా రాజులకి ఇంట్లో చిలికత్తలకు సేవ చేయడానికి వచ్చారని చెప్పేసి ఏదో మాట్లాడే. అంటే రాజులు అంటే మన పరిపాలించిన వాళ్ళు రాజులు, ఇక్కడ ఉన్న రాజులు తీసుకెళ్ళి ఉండొచ్చు. మీకు అర్థమైందా? ఇప్పుడు కడప దగ్గర ఒక కోట ఉంది, గండికోట. ఆ గండికోట దగ్గర ముస్లిమ్స్ వచ్చి పరిపాలించినప్పుడు, అదే ఆక్రమించినప్పుడు కొన్ని వందల మంది అలాగా తమిళనాడు గిమ్మలకు కోయంబత్తూరులాగా వెళ్ళిపోయారు, స్ప్రెడ్ అయిపోయారు. ఎక్కువ కోయంబత్తూరులో సెటిల్ అయ్యారు. కొంతమంది సేలము గీలము ఇళ్ళ అలాగే వెళ్ళిపోయారు. వాళ్ళని ఏమంటారు తెలుసు? తమిళనాడులో నాయర్స్ అంటారు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, బ్రోకెన్ తెలుగు మాట్లాడతారు ఇంట్లో. ఆడు మొన్న ఇంటర్వ్యూ చూశాను, మీ అంతా తెలుగు వాళ్ళు, మాది గండికోట కడప జిల్లా అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి 250-300 ఏళ్ళు అయింది. హౌ కెన్ యూ సే దెమ్? ఇప్పుడు ఇక్కడ గాలి పీల్చుకుంటూ, ఇక్కడ భోజనం చేస్తూ, ఇక్కడ బ్రతుకుతూ ఈ నేలకి మనం రుణపడి ఉన్నాం, దీన్ని గౌరవించాలి. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మొన్నటిదాకా 2 ఒకటే, ఇప్పుడు ఇడిపోయింది. అవును, నేనంటే 4 తరాలు, వీఆర్ ద ఓల్డెస్ట్ పీపుల్. ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడే మా ఫాదర్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు. నన్ను ఎప్పుడు అంటే మా పూర్వీకులు ఎవరు కానీ ఇప్పుడు నాది ఏ ఊరు, నేను మా ఫాదర్ 35 yearsలో వచ్చేసాడు, నేను ఇక్కడే, నా కొడుకు ఇక్కడే, నా మనవడు ఇక్కడే. మరి నేను ఈ గడ్డకు నేను రుణపడి ఉండాలిగా. అంతే మనం బతుకుతున్నాం, ఇక్కడ బతుకుతున్నావు, ఇక్కడ గాలి పీల్చుకుంటున్నావు, ఇక్కడ తింటున్నావు, ఇక్కడ జీవన విధానం కొనసాగిస్తున్నావు. హౌ కెన్ యూ డిసీవ్ దిస్ తెలంగాణ? దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ అండి. అట్లా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు పిచ్చోళ్ళు. వాళ్ళు మాట్లాడేదానికి మనం ఆన్సర్ చెప్పినా కూడా వాడికి అర్థం కాదు. వాడికి అవును. ఇంకొక రచ్చ జరుగుతుంది ఇప్పుడు తమిళనాడులో. ఇంకొక రచ్చ, సనాతన ధర్మాన్ని వైరస్తో పోలుస్తారు కొంతమంది. సనాతన ధర్మాన్ని ఏది తనే
స్టాలిన్ కొడుకే, ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ అని చెప్పాడు. దాని తోడు ప్రకాష్ రాజ్ గారు ఏదో మాట్లాడతారు మళ్ళీ ఇంటి వీళ్ళు. ఏ అంటే వీళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు. అసలు ఇంకోటి ప్రపంచానికి తెలియని రహస్యం, చెప్పండి. వాడు తాత ఎక్కడి నుంచి వచ్చాడు, తాత తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు అడగమని నేను చెప్తాను. వాడికి ఎక్కడి నుంచి వచ్చాడో నేను డిమార్క్ చేసి ఇస్తాను మీకు మ్యాప్లో. ఓకే. హీ హెయిల్స్ ఫ్రమ్ చిత్తూరు, కరుణానిధి ఫాదర్. అప్పుడు మెడ్రాస్ ప్రావిన్స్ అంటే ఇది ఎన్నేళ్ల క్రితం జరిగి ఉంటుందో 200 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. ఓకే, అవును. మరి వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు, వాళ్ళు టెమిలియన్స్ అయ్యారు. ఇవి వాడు మునిమనోడు ఇప్పుడు మేము టెమిలియన్స్ మీరు తెలుగు వాళ్ళు అంటున్నాడు. అసలు నీ తాత ఎక్కడి నుంచి వచ్చాడు, మీ ముత్తాత ఎక్కడి నుంచి వచ్చాడు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి చెప్పాను, అవును. సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చెప్పాను, వరహాల వెంకటగిరి వివిగిరి, బెరంపూర్. ఆయన ఏంటంటే బెరంపూర్ మందే, డివిజన్ ఆఫ్ 4 స్టేట్లు చేసినాడు. బెరంపూర్ ఒరిస్సాలోకి వెళ్ళింది. ఇవన్నీ ఎక్కడెక్కడ సెటిల్ అవుతాం, ఏది అది మనం అలాగని చెప్పేసి యూ కెనాట్ క్రిటిసైజ్ అదర్, యూ డోంట్ హ్యావ్ రైట్ అండి. అది వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి, ఇది ఇండియాలో సెక్యులరిజం ఒకటి, వాక్ స్వాతంత్రం ఈ రెండు ఒకటి పెట్టుకుని దేశాన్ని నాశనం చేసేసారు. ఈ రెండింటి వల్ల చాలా ముప్పు అంటారు. చాలా ముప్పు కాదండి. మీకు ఒకటి చెప్తా, మతపరంగా కదా ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయింది, మతపరంగానే డివైడ్ అయింది. జిన్నా పెట్టిన ఫిట్టింగ్కి మతపరంగా అయినప్పుడు ముస్లిమ్స్ అక్కడ ఉండాలి, హిందూస్ ఉండాలి, అక్కడ హిందూస్ ఇక్కడ రావాలి, ఇక్కడ ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళాలి. గాంధీ అలా చేయలేదు. మీరు ఎక్కడంతా ఉండొచ్చు, సెక్యులర్ కంట్రీ అన్నాడు. వాడేమో ఇస్లామిక్ కంట్రీ కింద డిక్లేర్ చేశాడు. అక్కడి నుంచి వచ్చే హిందూస్ని ట్రైన్లో లక్షల మందిని చంపేసి పంపించారు ఇండియాకి. ఒక్క మాట సర్దార్ పటేల్ వెళ్ళి ఒక మాట అడిగాడు, గాంధీ ఇది ఇంకా వచ్చే సంవత్సరం 5 లోపు ఇన్ని వేల లక్షల మంది చచ్చిపోతున్నారు, ఒక్కసారి ఇక్కడ కూడా ముస్లిం చాలామంది ఉన్నారు, అలా చేయకండి అని ఒక మాట అనండి, అసలు ఈ గొడవలు ఉండవంటే చెప్పనన్నాడు. క్రిస్టియానిటీలో వాళ్ళు ఎన్నెన్నో వాళ్ళు మత ప్రచారం చేసుకోవచ్చు, వాళ్ళ ఓన్ స్కూల్స్ పెట్టుకోవచ్చు, మదర్సాస్ ముస్లిమ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఓన్ ప్రచారం చేసుకోవచ్చు. మన కాన్స్టిట్యూషన్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్తో సంబంధం లేదు వాళ్ళకి. టెంపుల్స్ కానీ మసీద్ కానీ చర్చిలు కానీ, ఒక హిందూ టెంపుల్స్ మాత్రం గవర్నమెంట్ కంట్రోల్. ఎందుకు హిందూ టెంపుల్స్ పెట్టావు? మరి సెక్యులర్ అనే మీనింగ్ ఏంటంటే అందరికీ సమాన హక్కులే కదా, అంతే. మరి ఎందుకు పెట్టావు? ఏమంటే ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, వాడికి వక్ఫ్ బోర్డు ఉండొచ్చు అంట, మనకేమో హిందూ బోర్డు ఉండకూడదంట. క్రిస్టియన్స్కి ఏమో వాళ్ళది ఉండ, వాళ్ళు రోమన్ క్యాథలిక్ ఏదో ఉందో అది ఉండొచ్చు అంట. మొన్న ఇష్యూ మరి సెక్యులర్ నువ్వే అంటున్నావు అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, మరి వీళ్ళకి ఎందుకు లేదు? దిస్ ఇస్ ద మేజర్ పాయింట్. ఇది కోర్టులోకి వెళ్తుందండి, ఇది కూడా పోతుందని నేను చెప్తున్నా. ఏ రకంగా అయితే తలాక్ రద్దు అయిపోయిందో, ఐఎమ్ టెల్లింగ్ యూ విదిన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్, ఇదే మీటింగ్ చెప్తున్నాము, దేర్ వోంట్ బి వక్ఫ్ బోర్డ్. ఇప్పుడు ఈ మోదీ గవర్నమెంట్ బీజేపీ వచ్చిన తర్వాతే కదండి చాలా మారిందంటారా? మాత్రమా? అంతకుముందు ఇండియాలో గుండె సూది కూడా మ్యానుఫ్యాక్చర్ అయ్యేది కదా. మోడీ వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని వ్యతిరేకించి రష్యా మీద ఆంక్షలు పెట్టి మన మీద ఆంక్షలు పెట్టి డిడ్ నాట్ కేర్. ఈవేళ 5th లార్జెస్ట్ ఎకానమీకి తీసుకొచ్చాడు. ఏమండి, ఈవేళ పూర్వం 1000 కిలోమీటర్లు లింక్ రోడ్స్ వేసేవారు, సంవత్సరానికి 1000, ఇప్పుడు 5000 కిలోమీటర్లు వేస్తున్నాడు. హైవేస్ 1440 కిలోమీటర్స్ 2014 వరకు సంవత్సరానికి, ఇప్పుడు వచ్చిన తర్వాత 5000 కిలోమీటర్స్. అసలు మీ ఈవేళ భారతదేశంలో హైవేస్ 4 వేస్ 6 వేస్ ఎలా పెరిగిపోయింది? దానివల్ల ఎకానమీలో ఎంత బెనిఫిట్ అంటే మనకి డీజిల్ పెట్రోల్ తగ్గుతుందండి, ఇంపోర్ట్ తగ్గుతుందంటే, ఫారిన్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఇది ఎకనామిక్స్, బికాజ్ ఐఎమ్ ఎకనామిక్స్ స్టూడెంట్. ఓకే, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. తర్వాత 2500 కిలోమీటర్, అసలు 1962 వార్లో చాలామంది ఆ లడాక్, టిబెట్ బార్డర్లు, అరుణాచల్ ప్రదేశ్, నెహ్రూని అడిగారు క్వశ్చన్, అక్కడికి ఏంటి అలాగా దౌర్జన్యంగా వచ్చేసారు, రోడ్లు ఇవ్వాలి కదా మన ఆర్మీకి, బూట్లు లేవు, బూట్లు కూడా ఇవ్వట్లేదు ఆర్మీకి. లాస్ట్లో కొంతమంది కర్రలు ఇచ్చారు, ఏమంటే ఇస్తారు. అంటే ఎలా కర్రలు ఇచ్చారంటే, మా ఇంట్లో నేను సికింద్రాబాద్లో పుట్టి అక్కడ పెరిగాను, అక్కడ మా దోబీ ఉండేవాడు, వాడు ఎక్స్ ఆర్మీ, 1962 వార్లో పనిచేసానన్న, మాకు లాస్ట్లో ఏమీ లేకపోతే కర్రలు ఇచ్చారన్న వాడు చెప్పాడు. సుమా ఇది ఎప్పుడంటే 74 75లో నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో చెప్పాడు. ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఏమన్నారంటే, రోడ్లన్నీ వేసేస్తే రోడ్లు లేకుండా నేను ఆక్రమిస్తున్నారు ఆ బార్డర్లో, టెరైన్ అండి, ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి టెరైన్ లేదు, రావాలంటే చాలా కష్టం, లేదు రోడ్లు వేస్తే మన ఇండియాలోకి వచ్చేస్తారన్నాడు. ఇప్పుడు 2500 కిలోమీటర్లు 4-వే రోడ్డు, 2-వే రోడ్డు లడాక్ దాకా వేసాడండి. కాశ్మీర్కి కన్యాకుమారి, కాశ్మీర్ నుండి హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్,
త్రిపుర, మణిపూర్ అన్ని కనెక్టివిటీస్, టిబెట్ దాకా కనెక్ట్ ఇచ్చేసాడు, లడాక్ దాకా వెళ్ళిపోయాడు. అప్పుడు వార్ వస్తే 4 రోజులు పట్టేదండి సైన్యం వెళ్ళడానికి, డిప్లాయ్ చేయడానికి. ఇప్పుడు ఓన్లీ 4 hours. దట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. అసలు చైనా వాడు ఎప్పుడన్నా మనల్ని భయపెట్టాడు తప్ప మనం ఎప్పుడు ఆయన భయపెట్టలే. ఫస్ట్ టైం 2 సంవత్సరాల నుంచి 50,000 ఆర్మీ ఆడబెట్టుకుంటే మనం 1,00,000 ఆర్మీని పెట్టి స్టాండ్ ఆఫ్లో ఉన్నాం. భయపడిపోయాడండి. మనం చేసే డెవలప్మెంటు, మన దగ్గర పెరుగుతున్న ఎకానమీ చూసి భయపడిపోయి మొన్న బ్రిక్స్ సమిట్లో 20 రోజుల క్రితం కాంప్రమైజ్ అయ్యి వచ్చి నువ్వు మా సరిహద్దులు కాపలా, మేము అటు పక్కన ఉంటాం, నువ్వు ఇటు పక్కన ఉంటాం, పూర్వంలాగే అన్నాడు. దట్ ఈజ్ మోడీ. ఓకే. ఎంత అండి ఎకనామిక్స్, ఎన్ని లక్షలండి ఈవేళ ఇండియాకి? ఎంత ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయండి? లక్షల కోట్లు అండి. తర్వాత జిఎస్టీ ఆయన పెట్టింది. అంతకుముందు దొంగ వ్యాపారాలు చేసి ట్యాక్స్లు కట్టేవారు. ఇప్పుడు ఎవరు తప్పించుకోలేడు. జిఎస్టీల మీద సంవత్సరానికి ఎన్ని లక్షల కోట్లు వస్తుందో ఆ డబ్బు అంతా నెక్స్ట్ డెవలప్మెంట్. 25 కోట్ల మంది పేదవాళ్ళని పవర్టీ లైన్ నుంచి పైకి తీసుకొచ్చాడు. 25 కోట్లు అండి 10 సంవత్సరాల్లో ఆయన చేసిన పని. 25 కోట్లు అంటే 76 లక్షలు, 51 కోట్లు కామన్ మ్యాన్కి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశాడు. 51 కోట్లు నేను మాట్లాడుతున్నా. అంటే కూరగాయలు అమ్మేవాడు ఇంకొకడు కూడా వాళ్ళు ఇప్పుడు మన వెళ్తే యూపీఐ పేమెంట్స్, ఆ పేమెంట్ ఆడు మొన్న అక్కడికి వెళ్తున్నాను వికారాబాద్, ఏదో ఒక కూరగాయలు పెట్టుకుంది, సపోటా కాళ్ళు ఏదో ఆ పండి పట్టింది, డబ్బులు ఇవ్వాలి కదా అని ఎవరో ఇక్కడ వైజాగ్ వెళ్తున్నాం. ఇండో టిబెటన్ బార్డర్ అని చెప్పేసి అది ఏదో ఊర్లో ఉంది. అక్కడ మాకు అవసరం ఉంది మిలిటరీ పరంగా. వెళ్తున్నాను, షూటింగ్కి వెళ్తున్నాను. ఏమన్నా ఇక్కడ బాగుంటాయంటే కొనండి అని నేను డబ్బులు ఇస్తుంటే అది పెట్టింది, స్కాన్ వేసి అంతే. డెవలప్ ఫారిన్ కంట్రీస్లో లేవు స్కానింగ్. అమెరికా లాంటి కంట్రీస్లో కూడా కొన్ని కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్లో ఈ సిస్టమ్ లేదు. మరి 50 కోట్ల మందికి చేశాడు. 77 లక్షల మంది కూరగాయలు చిన్న వ్యాపారులకు లోన్ ఇచ్చాడు. మరి ఎన్ని డెవలప్మెంటేగా. ముద్రాలోనని ఇవాళ బాంబేలో ఒక బ్రిడ్జ్ చేశాడు, 17,000 కోట్లు. ఏమంటే అది అసలు మీరు పూణేకి అక్కడికి డిఫరెన్స్, అక్కడ వెళ్ళటానికి అది 21 కిలోమీటర్లు. ఆ ఎక్కారంటే సముద్రం మీద బిగ్గెస్ట్. ఇప్పుడు చినా బ్రిడ్జ్ కట్టాడు కాశ్మీర్లో, జమ్మూ, వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్. ట్రైన్ 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత తెలుసు, ఐఫిల్ టవర్ కన్నా పెద్దది. ఈ కొండ మీద ఆ కొండ మీదకి వేసాడు. అవును. ఎంత కనెక్టివిటీస్ అండి. ఎంత కనెక్టివిటీ పెరిగితే మీకు ఇన్కమ్ అంత పెరుగుతుంది. నేను ఒకసారి అడిగా, కడప నేను ఎక్కువ వెళ్తుంటాను, మా గురుగారు ఉన్నాడు, ఒక ఆయన అడిగా, ఉల్లిపాయ వ్యాపారస్తుడు, అక్కడ ఉల్లిపాయలు ఇవి అండి దోసకాయలు ఎక్కువ పండుతాయి సంథింగ్. ఎన్ని ట్రిప్లు వేసేవాడు అంటే, అది మన వాజ్పేయి గారి టైంలో వేసింది అది. ఇప్పుడు ఇంకా బాగా అయింది. అప్పుడన్నా 10 నుంచి 11 ట్రిప్లు వేసేవాడు. ఇప్పుడు ఎన్ని ట్రిప్లు వేస్తున్నాను? 15 ట్రిప్లు వేస్తున్నాను. 4 ట్రిప్లు పెరిగింది. 4 రోజులు కలిసి వచ్చింది. డీజిల్ ఇలా గేర్లు మార్చి, బ్రేక్లు వేసి, గేర్ వేసి ఎంత వేస్ట్ అండి. హైవే ఎక్కాడంటే టాప్ గేర్లు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఇది కామన్ మ్యాన్కి తెలియదండి ఎకానమీ ఎలా పెరుగుతుంది అనేది. అవును. జిఎస్టీ ఎలా పెరుగుతుంది తెలియదు. ఇంత నాలెడ్జబుల్గా ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు కదా, మీ సేవలు ప్రత్యక్షంగా ఒక పార్టీకో లేకపోతే ప్రభుత్వానికో ఉపయోగపడాలని చెప్పేసి ఎప్పుడన్నా ఆలోచించారా? మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయిన సందర్భాలు ఉన్నాయా? నేను ఐ వాజ్ స్టార్ క్యాంపెయినర్ అండి 15 సంవత్సరాలు. సౌత్ ఇండియాలో ఐఎమ్ ద ఫస్ట్ హీరో టు జాయిన్ బీజేపీ. ఫస్ట్ హీరో. నార్త్లోనేమో శత్రుఘ్న సిన్హా గారు. ఓకే. 15 సంవత్సరాలు నేను తిరగను, ఊరు లేదు, మండలం లేదు, నెక్స్లైట్ ఏరియాలో తిరిగాను. నాకు ఎంతసేపు అంటే నాకు స్వార్థం ఉండదు, నేనే పోటీ చేయాలా గెలవ అది లేదు నాకు. దీనికి ఒక చిన్న చెప్తాను. నేను మిలిటరీ ఏరియాలో పెరిగాను చిన్నప్పటి నుంచి, మొత్తం మిలిటరీ. ఆ యుద్ధం జరిగింది. నాకు 65 వార్ అంత తెలియదు కానీ 71 వార్ నుంచి బాగా తెలుసు. ఆ మిలిటరీ వాళ్ళు చెప్తూ ఉండేవారు ఎలాగుంటుంది, టెరైన్స్ ఎలా ఉంటాయి, ఎలా మాట్లాడుతుంటే. అంటే మేము ఉండేది రోడ్డుకి సివిలియన్స్, అటుపక్కనంతా మిలిటరీ క్యాంటీన్లు, మిలిటరీ వాళ్ళు, ఆ గన్స్, వెపన్స్. వాళ్ళు అప్పుడప్పుడు అన్న ఎగబర్ది కాదు అన్న అంటే అరే చోటా బచ్చా నై అని కూడా. ఆ ఇన్స్పిరేషను నాకు చిన్నప్పుడు 10 సంవత్సరాలు ఎక్కేసింది బాగా. ఎప్పటికైనా సరే ఈ దేశం, అప్పుడే నేను కరప్టెడ్ లీడర్స్ అని నాకు అర్థమై, ఒక్కసారి ఎమ్మెల్యే ఎంపీగా గెలిస్తే 4 తరాలు వెనకేసేసుకోవటం. ఈ వ్యవస్థ పోవాలి అని 70లో నేను అనుకున్నా. 71లో పాకిస్తాన్ యుద్ధం జరిగింది.
అప్పుడు మాకు చిన్నప్పుడు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని వచ్చేది, ఇట్లా పేపర్లు వచ్చేది. ఈ సోషల్ మీడియా లేదు, ఈ ఫోన్లు లేవు. నేను ఇంగ్లీష్ ఎక్కువగా కాన్వెంట్ కాబట్టి నాకు ఇంగ్లీష్ పేపరు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఇది డెక్కన్ కానికల్ వచ్చేది. డెక్కన్ కానికల్ ఓన్లీ ఇంతవరకే కవర్ చేసేది హైదరాబాద్. ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనేది హోల్ కంట్రీ కవర్ చేసేది. దాంట్లో వాజ్పేయి గురించి చదివాను. అమ్మ వీడియో కరెక్ట్ లీడరు, బ్రహ్మచారులు చేసినవి అన్నీ కూడా డెవలప్ అయిపోయినాయి. యోగి ఆదిత్యనాథ్ యూపీ, మోడీ చూడండి ఎక్కడైనా సరే బ్రహ్మచారి. నితీష్ కుమార్ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉండవండి, దే వర్క్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఓకే. సో దిస్ ఇస్ ద అంటే అయిపోయింది. 90కి వచ్చేటప్పటికి మన ఎన్టీ రామారావు కూడా నాకు ఎమ్మెల్యే సీట్ అంటే అప్పుడు మేము ప్రపోజల్ వచ్చిందంటే మీరు పోటీ చేయాల్సింది. దేవుడు అంటే నాకు, నేను యాక్టింగ్ తెలియదు. రామారావు గారి విషయంలో రామారావు నా గురువు, నా దైవం, అన్నీ ఆయనే. ఆయన చూసి సినిమా ఇండస్ట్రీకి జంప్ చేసేసా, ఏదో సస్టైన్ అయ్యాను దేవుడి దయ వల్ల. ఆయన నాకు నా దేశం యాక్ట్ చేసాడు, 4వ సినిమా అండి. ఏముందంటే 4వ సినిమాకి హీరో ఆయన, 300 సినిమాలు లాస్ట్ పిక్చరు. ఆయన నన్ను చెప్పకూడదు, అది మళ్ళీ నన్ను పొగట్టడం చెప్పిన మాటలు చెప్తే ఎందుకయ్యా నేను. ఆయన ఇమీడియట్గా నాకు ఎమ్మెల్యే బ్రదర్ నీలాంటి వాడు ఉండాలన్నాడు. నాకు తెలియక ఒక మాట అనేసాను, కుర్రోడిని, యంగ్స్టర్ని, తెలియదు కదా. ఆయన ఇప్పటికే నేను మిమ్మల్ని నమ్మి ఇండస్ట్రీకి వచ్చి పాడేయాను సార్, మళ్ళీ అక్కడికి వచ్చి ఏం పాడవుతాను తెలియదు నాకు, అలా మాట్లాడకూడదని తెలియదు. ఒకసారి తిక్కరగిపోయినాను, ఏం మూరు కూడా ఏం మాట్లాడుతున్నావు, అది కూడా షూటింగ్లో. ఓ అవునా? ఓకే. హైటెక్ సిటీ అప్పుడంతా విలేజ్ పొలాలే కదా. అప్పుడు నాకు వెలిగిందండి, అయ్యా నేను తప్పు మాట్లాడాను, నేను ఇంకో రకంగా తీసుకున్నాను. ఏం లేదు సార్, నేను బాగా చదువుకున్నాను, నా చేతి కింద 100 మంది వర్కర్స్ ఉన్నారు, నాకు ఏదో మా ఫాదర్ ఇండస్ట్రీస్ వ్యవసాయాలు ఏవో ఉన్నాయి, అవి మానేసి మిమ్మల్ని చూసి పిచ్చినా కూడా కింద యాక్టింగ్ ఏబిసిటీ తెలియదు వచ్చేసి మీ ఇండస్ట్రీలో పడ్డాను సార్, ఇప్పుడిప్పుడే అందుకుంటున్నాను, మళ్ళీ నన్ను తీసుకెళ్ళి రాజకీయాల్లో పడితే నా బతికేంటి సార్ అన్న. ఓ అదే బ్రదర్ ఇప్పుడు అర్థమైంది. అంటే అర్థమైంది, అర్థం చేసుకోవడానికి నేను ఏదో మాట సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, కన్వే చేయలేకపోయింది కదా. అది అలా జరిగింది. అలాగ చెబుతుంటే 91లో నాకు ఇప్పటికీ నాకు స్టేట్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందండి. నాకు ఆ మిలిటరీ ఎఫెక్ట్, నాకు దేశం సంరక్షణ, బార్డర్స్, మొత్తం దేశం ఎలా ఉండాలని తప్ప నాకు ఈ స్టేట్ల గురించి అంతగా పట్టించుకోను. వాజ్పేయి గారు 93లో వైస్రాయ్ హోటల్లో మాకు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. అందరూ ఏంటి సార్ ఈయన లేకపోతే ఏం లేదు సార్, ఈయన వల్ల మేము బాగా సక్సెస్ అవుతున్నాం, స్టార్ క్యాంపెయినరు, కొంతమంది అయితే నన్ను జూనియర్ వెంకయ్యనాయుడు కూడా అని పిలిచారు ఒకసారి. అంటే నేర్చుకున్నాను. నేను అలా నేర్చుకోవడానికి కారణం గురువుగారు వెంకయ్యనాయుడు గారే. మన సినిమాలో హీరో డైలాగ్ చెప్తాం, ఆయన చెప్తుంటే నాకు మతిపోయింది, ఏంటి ఆరేషన్ ఏంటి మామూలు ఉండదు అసలు ఏంటిది. నాకు ఆయన ఈ మీటింగ్ వెంకయ్యనాయుడు గారు చూస్తే ఇంతవరకు ఆయనకు తెలియదు, ఏకలవ శిష్యుడు అండి. పుస్తకాలు తీసి తెలుగు మీద కమాండ్ కోసం నానా పాటలు పడ్డానండి. ఆ తర్వాత అందుకున్నా. సో నేను ఈ రోజున ఎన్ని గంటలు మాట్లాడటానికి కారకుడు వెంకయ్య అక్కడ పడింది. ఆయన ఇన్స్పిరేషన్. నటన నా ఇన్స్పిరేషన్ రామారావు గారు, నా ప్రొడ్యూసర్ నా ఇన్స్పిరేషన్ రామానాయుడు గారు. ఓకే. సో ఒక్కొక్కరిని నేను ఆదర్శంగా తీసుకుంటాను అండి. అలా స్టూడియో ఓనర్గా రామోజీరావుని తీసుకుంటాను. ఓకే. నేను ఏదో వేరే ఫీలింగ్ తోటి కాదండి, వాళ్ళు ఏం చేశారనేది మనకి ఇంపార్టెంట్. సరే వాజ్పేయి గారు వస్తే ఓ సబాష్ ఫస్ట్ హీరో శత్రుఘ్న సిన్హాకే బాధ ఆపియా హిందీలో అన్నాడు. హిందీలో చెప్తేనే మజా ఉంటుంది, తర్వాత నేను అనువాదిస్తాను. చెప్పండి. आप हीरो है क्या? हाँ सर. आपके पीछे लाखों फैंस जो है दौड़ते रहते हैं, కొన్ని లక్షల మంది మీ వెనకాల పరిగెడతారు సినిమా బయటకు. లేకిన్ ఏ బాత్ ముझे समझ में नहीं आ रहा. నాకు ఈ మాట నాకు ఇది ఒకటే అర్థం కాల, వాళ్ళందరిని వదిలిపెట్టి మా వెనకాల ఎందుకు పరిగెడుతున్నాం అన్నాడు. అంటే హ్యాట్స్ ఆఫ్ టు ఈజ్ అని కంగారు పడ్డాను. అమ్మ నేను ఈ ముసలైన చాలా దెబ్బ కొట్టేసాడు, ఇప్పుడు ఏం చెప్పాలి. అప్పుడు చెప్పా, సార్ 1971 వార్లో బీయింగ్ ఎన్ అపోజిషన్ లీడర్, నువ్వు అపోజిషన్ లీడర్ అయ్యండి, నేను ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా చదువుతాను సార్, దాంట్లో మీ గురించి వచ్చింది బీయింగ్ ఎన్ అపోజిషన్ లీడర్. మీరు ఇందిరాగాంధీని आपने जो है इंदिरा गांधी को కాళీ మాత బోల్కే సంబోధిత్ కియే ఆప్నే అన్నాను. కాళీమాతగా సంబోధించాడు, ఉచ్చరించాడు. वो भी पढ़ा है तुमने? हाँ सर मैंने तो पढ़ा, इसीलिए मैं बीजेपी में आ गया.
కౌగులించుకున్నాడు. ఇవన్నీ మహానుభావులు అండి వాళ్ళు. దేశానికి ఎస్ మనం ఏం చేసాం. కోర్స్ పొలిటికల్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేశారు, మీ మాటలు చాలామందికి ఉపయోగపడుతున్నాయి, ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. బట్ సినిమాల విషయానికి వచ్చేసరికి రామారావు గారిని ఇన్స్పైర్ చేసుకుని వచ్చానన్నారు. ఇన్స్పైర్ తీసుకుని వచ్చిన తర్వాత రామారావు గారితో పనిచేసే అవకాశం వచ్చినప్పుడు మీరు హీరోగా కొనసాగుతున్నారు. హీరోగాను 4 సినిమాలు చేశారు. తర్వాత ఆయన పక్కన క్యారెక్టర్ చేయాలని చెప్పేసి అన్నప్పుడు మీరేమైనా ఫీల్ అయ్యారా, లేకపోతే రామారావు గారు సినిమా కదా అని టక్కన ఒప్పుకున్నారా? మూర్ఖత్వం అండి ఫీల్ అవటం అనేది. టక్కున ఒప్పుకున్నారా? ఏం మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. ఓకే. హీరోగా చేసినప్పుడు డబుల్ హీరోగా రామారావు నాగేశ్వరరావు 17 సినిమాలు ఇద్దరు కలిసి చేశారు. అవును, అర్థం కదా. ఇది ఏంటంటే రియల్ ఆర్టిస్ట్ కమర్షియల్ ఆర్టిస్ట్కి తేడా ఉంటుంది. ఓకే. రియల్ ఆర్టిస్ట్ ప్యాషన్తో వచ్చినాడు అన్ని క్యారెక్టర్లు చేయాలనుకుంటాడు. అవును. డబ్బే ప్రధానం, నాకు గ్లామర్ అనుకున్నాడు చేయడండి కదా. నా దైవాన్ని ఎన్టీ రామారావు దగ్గర అవకాశం వచ్చినప్పుడు అది నా దేశం పార్టీ పెట్టేసి నా దేశం అనౌన్స్ చేశారు. 16 రోజులు ఇచ్చాడు, 16 పూటలు ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినప్పుడు అనౌన్స్ చేసి అప్పుడే స్టార్ట్ చేశాడు. మరి నేను అది అవకాశం పోతే ఈ నా లైఫ్ అంతా వ్యర్థమైపోయింది. రామారావుతో యాక్ట్ చేసే అవకాశం లేదు. అవును, అది యాక్ట్ చేశాను. అది సురేష్ ఓబరాయ్ వేసాడు హిందీ పిక్చర్ లావారీస్. 15 రోజులు డేట్లు ఇస్తే 18 రోజులు కంప్లీట్ చేసాం సినిమా. అది హాఫ్ డేలు, అన్ని హాఫ్ డేలు, కొద్దిగా ఏమన్నా 2 hours ఎక్స్ట్రా చేసాడు. ఆయనతో కాంబినేషన్స్ కంప్లీట్ చేసి పడదెబ్బాం ఈ హైటెక్ సిటీ దగ్గరే. నాకు అవకాశం మళ్ళీ రాదండి ఇంక అది. అవును, అవకాశం రాదు. ఆయన అక్కడే నా వర్క్ని చూసే నన్ను మెచ్చుకోవడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మీరు నా హీరో సినిమాలు అడగటం మానేసి నా దేశం ఎందుకు మాట అడిగారు నన్ను క్వశ్చన్. అదే ఆ అవకాశం, అదే ఎస్, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నా. ఓకే. తర్వాత ఇంకోటి ఉంది నా సినిమా ముందడుగని ఉంది. అవును, అది అంతే. నేను హీరోగా చేస్తున్నప్పుడు నన్ను నా దేశానికైతే దేవి వరప్రసాద్ గారు ప్రొడ్యూసరు. అయ్యో బాయ్ ఆయన ఎలా అడుగుతాం, ఆయన వరుసగా అప్పుడు నేను 3 కన్సిక్యూటివ్ హిట్స్ ఇచ్చాను. మరో మలుపు హిట్లు కదా, మరో మలుపు, ఈ చరిత్ర వేసరా, ఇది కాదు ముగింపు. 3 సినిమాలు కన్సిక్యూటివ్ హిట్స్ ఇచ్చున్నా. వచ్చింది నేను ఎవరు 100 రోజులు సినిమాలు పడ్డాయి. 100 రోజులు మహానుభావుల్లో ఎంతో టెక్నీషియన్స్ తోటి మనం కూడా ఏదో ఉడతా బతికి మనం బయటకు వచ్చాం. ఎలా అడగాలి అంటే మా పరుచూరు బ్రదర్స్ చెప్పారు, ఆడు ఎన్టీఆర్ పిచ్చోడాడు, వీక్నెస్ మాకు తెలుసు, మాదంతా గ్యాంగ్ కదా. అవునా? మా పరుచూరు మీరు పరిచయం చేసింది కూడా మీరు అనుకుంటే కదా. చలసీమలో వెంకటేశ్వర, అది నేను ప్రొడ్యూసర్, నా ఆర్టిస్ట్. మా పరుచూరు బ్రదర్స్, మా ఫ్యామిలీ అంతా ఒకటేనండి. మేము అందరికీ తెలుసు మాది ఒకటే బాగా కలిసి ఉంటాం. ఎందుకంటే చలసీమలే కాదు, నేను తీసిన సినిమాలకి ఆయనే రైటరు, వాళ్ళు చాలా సినిమాలకి నేనే హీరోగా చేశాను. అంత అలాగా అవినాభావ సంబంధం. ఆడు పెద్ద పిచ్చోడాడు రామారావు, నువ్వు అడుగు దేవి ప్రసాద్ పని అయిపోతుంది. అసలు దొరకాలి కానీ నేను బూర్లు బుట్టలో పడినట్టేనయ్యా అన్నారు దేవి ప్రసాద్. అడగటమే పాపం. లావారీస్ నేను చూశాను. లావారీస్ సురేష్ ఓబరాయ్ వేసాడు, చేస్తాను. నీ రెమ్యునరేషన్ అంతా అక్కర్లేదు, తర్వాత చూద్దాం. నీకు హైదరాబాద్లో స్టార్ హోటల్ ఇస్తాను, అక్కర్లేదు, నా ఇల్లు ఉంది. నీకు కారు పంపిస్తాను, అక్కర్లేదు, నా కారు ఉంది. ఇక నాకు ఏంటంటే ఇది కాదు క్వశ్చన్. ఆయనతో కాదు మళ్ళీ రాదండి. సరే ఒకరోజు ముందు వచ్చాం హైదరాబాద్. వచ్చిన వెంటనే రామకృష్ణ స్టూడియోలో ఆయన ఏదో షూటింగ్లో ఉన్నాడండి. అలాగే ఈజీ చైర్లో ఊగుతున్నాడు. దేవి వరప్రసాద్, వెంకటరత్నం గారు కూడా కెమెరామెన్ ప్లస్ పార్ట్నర్. ఓకే. లోపలికి వెళ్ళి అన్న చెప్పాం కదా శివకృష్ణ గారు అని ఇలా చూసాడు. విన్నాం బ్రదర్ మీ గురించి అనుకుంది. విన్నాం బ్రదర్ అంటే ఇప్పుడు ఏం మంచిన్నాడా చెడిన్నాడా మాకు అర్థం కాలే. అట్లా అది చేసుకున్నా, అదే సద్వినియోగం చేసుకున్నా. ఈ తరంలో బాలకృష్ణ గారితో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు. చేస్తాను మరి మా నెంబర్ ఆఫ్ ఎక్కువ కదండి. ఫస్ట్ ఏదో ఒక సినిమా ఏదో దొంగ చేశా, తర్వాత శాతకర్ణి చేశా, చెన్నకేశ్వరరెడ్డి చేశారు, చెన్నకేశ్వరరెడ్డి చేశారు. 4వది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర. 4వది మొన్న రీసెంట్గా వీరసింహారెడ్డి చేశాను. అదే ఇప్పుడు మీరు అడిగారే హీరోగా చేసినట్టని. హీరో లేదండి ఇక్కడ, నేను హీరో కాదు. ఇప్పుడు ఈ టీవీ మీడియా ముఖంగా చెప్తున్నా, ఎవరైనా 2 రోజుల వేషం అయినా సరే నేను గెస్ట్ వేషాలు వేయను, డబ్బుల కోసం గెస్ట్ వేషాలు వేయను. 2 daysలో నా క్యారెక్టర్ టాప్ అని ఉండాలా, లేదా సినిమాకి లింక్ అని ఉండాలి. అవును, ఇంపార్టెన్స్ ఉండాలి. మలుపు తిప్పే క్యారెక్టర్ ఏదైనా డబ్బులతో కాదండి, నేను చేసేస్తాను. దాని ఉదాహరణ ఏంటి, వీరసింహారెడ్డి. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేసి, సార్ గెస్ట్ వేషం ఉందా అడుగుతున్నారండి, మైత్రి మూవీస్ వాడు. మైత్రి మూవీస్ అలా ఏదో చెప్పాడు, కంపెనీ పేరు చెప్పలా. నీకేమైనా మతిపోయిందా అన్న. మతిపోయిందా, నేను ఎప్పుడన్నా గెస్ట్ వేషం నువ్వు చూసావు 20 ఏళ్ళలో నన్ను.
కాదు సార్, ఆ వేషం మీరే అని అడుగుతున్నారు. ఎవరు? మైత్రి మూవీ. సరే గోపిచంద్ గోపి గారు. సరే అంతా ఓకే. నాకు యంగ్స్టర్స్ తోటే పని చేయాలని ఉంటుందండి డైరెక్ట్. అలాగే జైల్లో చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది నాకు, తేజ గారితో. నేను కావాలని వెళ్ళా. అది ఏంటి వీళ్ళ గురించి ఇలా బ్యాడ్గా తేజ గురించి అప్పుడు ఆ తర్వాత చెప్తా, అగ్రెసివ్ అంటారండి. ఆ తర్వాత చెప్తా. యంగ్స్టర్స్ అంటే మనం ఓల్డ్ ఏజ్కి అంటే నెంబర్ వెళ్ళినప్పటికి స్టఫ్ తగ్గుతుందండి. నాలెడ్జ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ కొత్త కొత్త ఐడియాస్ రావు. యంగ్స్టర్స్లో వచ్చే ఆ కొత్త ఐడియాస్ ఈ ఏజ్లో మనం రిసీవ్ చేసుకోవడం అనేది అందరు చెప్తారు టీవీల ముందు, ఉట్టిది అబద్ధం అది. అది అబద్ధం. అది ఫ్రెష్ ఐడియాస్. మరి మేము వచ్చేటప్పుడు ఫ్రెష్ ఐడియాస్ వచ్చారు కదా, యంగ్స్టర్స్ కదా. ఇది అంతే. చేస్తాను ఎవరన్నా కానీ నేను చేయను అన్న. ఎవరే హీరో అన్నాను? బాలయ్య బాబు అన్న. అది ఆ మాట ముందు చెప్పి ఆడవచ్చు కదా. బాలయ్య బాబు అయితే వన్ డే వేషం, నో ప్రాబ్లం. ఓకే సరే, నాకు కో డైరెక్టర్ వేషం చెప్పమని అన్న. చెప్పాడు. బాలయ్య బాబు ఒక రిచ్, కొన్ని 100 ఎకరాలు ఉంటుంది, ఒక ఊళ్ళో ప్రాజెక్ట్ కట్టాలి. ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న భూమి అంతా నాది. నేను ఇంకో పెద్దరెడ్డి గారిని. మరి స్టేచర్ కావాలిగా హీరోకి. బాలకృష్ణ లాంటి వాడు ఒక సీనియర్ నటుడు ఉంటే ఆపోజిట్లో క్యారెక్టర్ ఆ సీన్ పండుతున్నాను. ఒక సీన్ ఉన్నా, 2 సీన్లు ఉన్నా, మరి కావాలి కాబట్టి శివకృష్ణ అయితే కరెక్ట్ అనుకున్నారు. నేను వెళ్ళి చేశాను. ఓన్లీ వన్ డే చేశారు. మరి మీరు వీరసింహ, నాకు అది కాదండి, లింక్ ఉండాలి. నన్ను సిరగాలి ఏ సినిమా ఉన్నా శివకృష్ణ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ నన్ను ముందడి శివకృష్ణ అంటారు, నా దేశం శివకృష్ణ అంటారు. దాంట్లో నేను హీరో కాదు, బట్ నాకు వచ్చిన పేరు మామూలు పేరు లేదు. ముందడికైతే ఎక్కువ పేరు. కృష్ణ గారు, జయప్రద గారు, శోభన్ బాబు గారు, జయసుధ గారు అనుకుంటా. 2 హీరోలు, 2 హీరోయిన్స్. రావుగోపాలరావు, అల్లు రామలింగ, ప్రభాకర్ రెడ్డి గారు. ఏమంటే అసలు లేని ఆర్టిస్ట్ లేడు, అంతా దిగ్గజాలు. నేను వేజల్ సత్యనారాయణ, మా పరుచూరు బ్రదర్స్, ఈ చిన్న సినిమాలకి చిన్న ఆర్టిస్టులతో అలవాటైంది. నేను అసలు పెద్ద హీరోలతో అసలు ఎంటర్ అవ్వలేదు అప్పటి వరకు. ఫస్ట్ ఫిల్మ్ ముందడు. ఓకే. ఇప్పుడు ఎలాగా వచ్చి బ్రహ్మాండ, అది కూడా మా పరుచూరు బ్రదర్స్ రైటర్స్. ఇది శివకృష్ణ అయితేనే కరెక్ట్ అంటే నాకు టాలెంట్ మీద వచ్చింది అన్నట్టు. అదే టాలెంట్, నాట్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే అప్పుడు ప్రూవ్డ్ కదా 3 సినిమాలు. తర్వాత శివకృష్ణ బాగుంటుందంటే రామానాయుడు గారు పిలిపించారు ఫస్ట్ టైం. నేనంటే ఇంతవరకు 45 సంవత్సరాలు పూర్తయినాయి. నమ్మినా నమ్మకపోయినా నేను ఇంతవరకు ఒక ఆఫీస్కి తొక్కటం, ఇండికి నేను వేషం అడగటం కానీ, నాకు వేషం కావాలని ఫోన్లో అడగటం నేను చేయలేదు. ఓకే. నేను ఆఫీస్లో ఎప్పుడైనా ఎవరికైనా వెళ్తే ఇద్దరు ఆఫీసులకు వెళ్ళాను. ఫస్ట్ ఒకటి రామానాయుడు గారు, రెండోది రంగనాథ్ స్ట్రీట్లో ఉన్న భీమవరం బుచ్చిరెడ్డి గారు అని నన్ను హీరోగా పెట్టి కమర్షియల్ సినిమా తీశాడు. ఓకే. ఆయన మంత్రదండం తీసేటప్పుడు డ్రెస్లో ఈ సరిపోవట్లేదు, ఆఫీస్లోకి వచ్చి ఒకసారి మెజర్మెంట్లు అన్నీ చేయాలి, కుట్టిన డ్రెస్ దానికోసం వెళ్ళాను. ఇదే 2 సార్లు వెళ్ళాను. ఓకే. ఆ తర్వాత నేను రామానాయుడు గారు నా ఓన్ ఆఫీస్ అయిపోయింది. అది వేరే విషయం. పిలిచాను, అంతా అడిగారు. సార్ నేను బచ్చా కొడుకుని సార్, కృష్ణ గారి ఫాదర్ వేషం ఏంటి సార్, ఇది నాకు అర్థం కావట్లేదు. కృష్ణ గారు అంటే పరిశుభ్రులు తెలుగు ఏం చేశారంటే నాకు మొత్తం చెప్పలా, మళ్ళీ వాళ్ళు చెప్పినట్టుగా ఉంటుందని. మీరే చెప్పుకుంటారు రామానాయుడు గారు అన్నారు. ఈయన నువ్వు కృష్ణ గారి ఫాదర్ వేషం అయ్యాలన్నా. సార్ మీరు తెలిసి అడుగుతున్నారో తెలియక అడుగుతున్నారో సార్. నేనెక్కడ, ఆయన నాకన్నా 15-20 ఏళ్ళు సీనియరు. అవును సార్ నవ్వుతారు సార్, చెప్పు తీసుకుని కొడతారు సార్ నన్ను. వద్దు సార్ అన్న. కాదయ్యా, ఫ్లాష్ బ్యాక్. నువ్వు చనిపోయిన తర్వాత, నువ్వు చనిపోయేటప్పటికి నీ భార్య ఏమో ప్రెగ్నెంట్ ఉంటుంది, వారికి పుట్టిన ఈ హీరో కృష్ణ అన్నాడు. అయితే చేస్తాం సార్. ఓకే, అయితే చేస్తాం సార్. సినిమాకి వచ్చిందని పేరు, అది ఎక్కడ చూసినా నా పోస్టర్స్. అది అంటే ఈ అవకాశాలు నెంబర్ 1 బోలా మనిషి కృష్ణ గారండి. అవును. 2 చేతులు ఆత్మశాంతించాలి. అటువంటి ఉదార స్వభావం గల హీరో, నో పాలిటిక్స్. ఎవడనో యాక్ట్ చేసుకో, ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోతాడు. ఎంకరేజ్ కూడా అలాగే చేసేవాడు అండి. శివకృష్ణ అయితేనే బాగుంటుందంటే డేట్లు తీసుకోండి ఆగుదాం అంటాడండి. ఆయనతోటి, ఆయన హీరోగా నేను సెకండ్ హీరోగా 7 సినిమాలు చేశాను. 7 సినిమాలు మా ఇద్దరికి ఎప్పుడు ఫైట్. ఆయన బ్రదరు, నేను పోలీస్ ఆఫీసర్, కొట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతూ ఉంటాం. సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని రైటర్స్ కూడా అట్లా రాశారు. ఈ అవకాశం నేను హీరోగా చేశానండి. నేను హీరోగా నెంబర్ ఆఫ్ సినిమాలు చేతిలో పెట్టుకొని అవకాశం వచ్చిన చోట కృష్ణరాజు గారితో అవకాశం వచ్చింది, రారాజు చేసేసా. పెద్ద సినిమాలు కదా, అందరితో చేయాలని కోరికండి. అవును.
చిరంజీవి గారితో సంఘర్షణ చేశా. సంఘర్షణ. శోభన్ బాబు గారితో కంబైన్ చేశానులేండి, మహాసంగ్రామాన్ని అందరితో చేశాను. కృష్ణ గారి శోభన్ బాబు సోలోగా మా శోభన్ బాబు గారితో దండయాత్ర చేశాను. ఓకే, సోను గారితో ఉందా? ఓకే ఓకే అని చేశాను. ఇంక చేయనోడు అంటే ఎవరు లేరు. ఒకే ఒకటి ఏంటంటే అసంతృప్తి లైఫ్లో, ఒకే ఒక అసంతృప్తి ఏంటంటే నాగేశ్వరరావుతో చేయలేదు. అవునా? ఏనారు గారితో పడలేదు సినిమా? పర్లా, ఏంటో బ్యాడ్ లక్. అయ్యో, మొన్నటి వరకు నటించారు ఆయన. మొన్నటి వరకు అది ఒకటే నాకు. అయితే జూబ్లీ హిల్స్లో క్లబ్ దగ్గర ఆయన హౌస్, క్లబ్ దగ్గర నా ఇల్లు. రోజు వాకింగ్లో రోజు కలిసేవాడు ఆయన. అలా ఎన్నో సంవత్సరాలు వాక్ చేసాం. అన్ని విషయాలు, కుటుంబ విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. అట్లాగా పరిచయం, ఆ క్లోజ్నెస్ తప్ప సినిమాలో వర్క్ చేసే అవకాశం. అదొకటే కొద్దిగా అసంతృప్తి. 45 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం అవి. 78 అండి. తర్వాత 1985లో ఎవడు పిలిచినా కమ్యూనిస్ట్ వేషాలకే పిలుస్తున్నారు. ఒక 20-15 సినిమాలు వదిలేసి ఉంటా. బా, అందుకే మీకు నెంబరు చెప్పుకోవడానికి నెంబర్ లేవు లేవు లేవు. నేను మా చేసుంటే సెకండ్ హీరోగా చేసిన ఎన్ని చేసిన 150 మించి ఉండవు. మొత్తం అన్ని సినిమాలు కలిపి అంతకు మించి ఉండవు. న్యాయంగా అయితే మినిమం 300 ఫిలిమ్స్ ఉండాలి. చేయాలి. నేను చేయను. నాకు ఒకటి క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్. నాకు ఇది బాగుంటేనే చేస్తా, డబ్బు కోసం చేయను. ఇది చాలా చెడుగున్న ఇండస్ట్రీలో వచ్చినప్పుడు సంపాదించుకోవాలి. అవును, నాకు తెలుసు చెడని, బట్ నా మనసు చెప్తుంది వద్దని. ఒరే లఫంగా వేషాలు వద్దురా, నువ్వు నీ స్టేచర్ వేరే ఏదో చెప్తా ఉంటుంది. దాని మాట వింటా. మీరు ముందు సినిమా ఇండస్ట్రీ రావాలనుకొని ఎవరైనా వేషాల కోసం వస్తారు, లేకపోతే ఆడిషన్స్ ఇస్తారు, లేకపోతే ఏదైనా చేస్తారు. మీరు నిర్మాతగా మారడం అలా కదండి. నాకు తెలుగు సరిగ్గా రాదు. హైదరాబాద్లో పెరిగాను కదా. ఓహో, అంత నాకు మొదట్లో తెలుగు డబ్బింగే. అవును, మనం అబద్ధం ఆడకూడదు. అవునవును, వచ్చు. నాది హైదరాబాదు స్లాంగ్ ప్లస్ పదాలు ఉంటాయి. ఇప్పుడు మాస్టరైజ్ చేసేసాం తెలుగు, అది వేరే విషయం. చెప్పాను కదా, మా ఫ్యాక్టరీలోనే మమ్మల్ని పని చేయమన్నారు. ఊరికే మా బావగారు ఎండి, మా ఫాదర్ చైర్మన్, మా అన్నయ్య ఫైనాన్స్ డైరెక్టర్. ఇక అప్పుడే డిగ్రీ కంప్లీట్ అయింది నేను. వాళ్ళనేది చాలా బ్యూటిఫుల్ ప్లాన్ అండి. ఓన్ ఫ్యాక్టరీ, ఓన్ బిజినెస్ కదా అని నిన్ను వచ్చి టాప్ పొజిషన్లో కూర్చోబెట్టలేము. కింద నుంచి ఆ వర్క్ నేర్చుకోవాలా, పని నేర్చుకుంటారా ఫస్ట్. అప్పుడు ఆ బ్రెయిన్ మనకి ఎక్కల. చిన్నోడు కదా, 22 ఏముంటుంది. నా కంపెనీలో నేను పని చేయటం, అది కూడా నా జీతం ఎంత అంటే 550 రూపాయలు. 550 రూపాయలు నేను ఇక్కడ అకౌంట్ పని చేయాలా? అప్పుడు మీ పాకెట్ మనీ ఉండేదేమో. నా పాకెట్ మనీ 1000-1500 ఉండేది. వీళ్ళు నన్ను దెబ్బ కొడుతున్నారు, వీళ్ళు తొక్కేస్తున్నారు వీళ్ళు. అన్నీ ఉండగా అందరూ వెళ్ళి ఒకే దాంట్లో పట్టం ఎందుకు, మనం వేరే దాంట్లో చిన్నప్పటి నుంచి ఉంది కదా. సరే సినిమాలు రాదు. మా పక్క కంపెనీలో ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన డ్రామా కాకినాడ నుంచి వచ్చాడు. ఆయన ఇండస్ట్రియలిస్ట్. ఏమండి నాకు ఇలాగ ఉందంటే, నీకు పని చేస్తానని చెప్పారు. వేజాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాడు, పర్చూర్ బ్రదర్స్ని. వీళ్ళంతా ఒక డ్రామా బ్యాచ్. వీళ్ళు వేజాళ్ళు ఏమో సాంగ్ అండ్ డ్రామా, పర్చూర్ వెంకటేశ్వరరావు ఏజీ ఆఫీసు. వీళ్ళంతా నాటకాలు గీటకాలు ఈ గోల్లో ఉండేవారు. గ్రూప్ ఫామ్ అయ్యి చేస్తుంటా వాళ్ళు. సరే నువ్వు వెళ్ళి అక్కడ సంవత్సరం తిరిగి వెళ్ళి వెనకాల. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు. రవీంద్రబాద్కి తీసుకెళ్ళేవారు డ్రామాలు. ఎటు నుంచి ఎక్కాలో తెలియదు మనకి. గ్రీన్ రూమ్ అంటారు, ఏంటో తెలియదు. సంవత్సరం ఓపిక పెట్టా, మనకేం టైం అయిపోతుందో లోపల ఫీలింగ్. ఇంతలో లక్కీగా మనందరం డబ్బులు లేవు కదా, అందరం 10,000 వేసుకుని 2 లక్షల్లో సినిమా తీద్దామని పరశురామ వెంకటేశ్వరరావు అంతా మాట్లాడుకుంటున్నాం. తిక్కరైపోయింది నాకు. 2 లక్షలకి 10 మంది. సార్ నేను వచ్చింది సినిమా చేయడానికి, మీ దగ్గర ట్రైనింగ్ అవ్వటానికి. సంవత్సరం ట్రైనింగు నాకు ఎక్కువైపోయింది. నాటికి ఫీలింగు ఎక్కువైపోయిందని నా ఫీలింగ్. నా టైం వేస్ట్ అయిపోతుంది, నేనే తీసేస్తాను మొత్తం సినిమా అంతా. ఆయన వెంకటేశ్వరరావుని వేజాళ్ళ గారు, ఏమో మీ నాన్న తుపాకేసుకొస్తాడు, మమ్మల్ని చంపేస్తాడు. వాళ్ళు తీసుకొచ్చి మా కాపు చెప్పారు, నీకు దండం పెడతాను, నువ్వు పెట్టకపోయినా పర్లేదు కానీ నువ్వు వద్దురా బాబు అన్నాడు. మరి ఎలాగంటే పార్ట్నర్గా జాయిన్ అవ్వండి. పార్ట్నర్గా అయితే 10,000 20,000 ఎంత అవుతుంది అది. సో మనకేంటంటే కాలు మోపాలా, తెలుసుకోవాలి, అంతే కదా. మనకి ఆ జిజ్ఞాస ఎక్కువ అండి నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాను, నాకు రోడ్డు మీద తెలియలేదు అనుకోండి, మనశ్శాంతి ఆగిపోయి తెలుసుకుంటారు. దిగాలి, తెలుసుకోవాలా, అవుట్లు చేసుకోవాలా, వెళ్ళిపోవాలి ఇంట్లో గూగుల్లో పెట్టి మొత్తం అది ఏంటి అసలు, ఆ జిజ్ఞాస ఎక్కువ. వెళ్ళాను, సినిమా తీసాను. దాంట్లో మరి ఏమంటే నేను వేషాలు వేయటానికి వచ్చాను. ఏంటంటే పాప నిర్మాత కదా, ఈడు పార్ట్నరే కదా అని ఒక వేషం ఇచ్చారు.
ఆహా. తహసీల్దార్ వేషం. ఆ సినిమాకి ప్యాంటు షర్ట్ వేసింది నేను ఒక్కడిని. మిగతా అంతా గ్రామీణ నేపథ్యమే. అంత గ్రామీణ వేషం. 1,90,000 అయింది. మ్మ్. ఎలా అమ్మాలో కూడా వీళ్ళకి తెలియదు. 2 లక్షలకి తారక రామ వాళ్ళకి ఇచ్చేసారు వీళ్ళు. ఓహో. 10,000 ప్రాఫిట్. 2 లక్షలు పెట్టి 10,000 ప్రాఫిట్. ఆ తర్వాత 2 సినిమాలు, నిజమనే ఒక సినిమా, రాజేంద్ర ప్రసాద్ని నారాయణ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. అవును. ఆ సినిమా అయిపోయింది. వరంగల్ ప్రొడ్యూసర్స్ నాకు ఎక్కువ టచ్ తేలే. వాళ్ళు వచ్చారు, అన్న నువ్వు మాకు చెయ్యి, మా సినిమా అయిపోయింది, ఏదో ఆ సినిమా ఇంకో చేస్తా, ఎంత కావాలంటే ఒక 40,000-50,000 అవుతుందన్న సినిమా అయిపోతుంది. నేనే ఇస్తా డబ్బులు, మా ఇంట్లోనే షూటింగ్ పెడతా, మొత్తం నా కంట్రోల్లో ఉండాలి. తెలుసుకోవాలి సినిమా ఎలా షూటింగ్ జరుగుతుంది. జిజ్ఞాస అన్నానే. అవును. ఏదో ఒక సినిమా చేసినంత మంది రాదు. ప్రొడక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ నాకు. అలా డీజిల్ ఎంత అవుతుంది, అవుట్డోర్కి వ్యాన్కి ఎంత అవుతుంది, పేమెంట్స్ ఎలాగుంటాయి, ఈ షిఫ్ట్లు అంటారు, కాల్ షీట్ అంటారు, ఎంత డబ్బు, ఇవన్నీ ఎకనామిక్ స్టూడెంట్ కదా, కొద్దిగా ఎక్కువ తెలుసుకోవాలి. అన్నీ చూసుకున్నా ఆ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ చేశాను. ఇంకో సినిమా ఏదో అడిగారు, మర్చిపోయాను, అది కూడా ఏదో హెల్ప్ చేసి పెట్టాను. అప్పటికి 78 నుంచి 80 అయిపోయింది. 2 ఏళ్ళు నేను 20 సంవత్సరాలు పోయిందని నాకు ఫీలింగ్. చెప్పా. ఇప్పటికి 3 సినిమాలు చేశాను, 2 ఫైనాన్స్ చేశాను, 1 చేశాను. నన్ను ఆపొద్దు విజయల్ గారు. ఆపేరు అనుకోండి, మీరు ఉండరు, విజయల్లో ఉండరు, పరచు వెంకటేశ్వరరావు ఉండరు. ఇక నో సెంటిమెంట్స్. నేను సినిమా తీయాలి ఇప్పుడు. వార్నింగ్ ఇచ్చారు. సెంటిమెంట్ ఏం లేదు ఇక్కడ. మీకు ఆ ఛాన్స్ ఇస్తున్నా. నేనే నిర్మాత, నేను మా బావగారు, నేనే హీరో. ఇద్దరు ఒప్పుకుంటే చెప్పండి, లేదంటే ఆయన చేంజ్ చేస్తానని చెప్పి. ఫైరే, ఫస్ట్ నుంచి ఫైరే. చేస్తానండి. ఇప్పుడు చాలా మర్యాద, చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి. బట్ మీకు ఇందాక వచ్చినప్పుడు చెప్పండి, టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టైం ఇంపార్టెంట్. అవును. ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. మీ 11 అన్నారు, నేను వచ్చేసానుగా. కరెక్ట్ టైం అసలు మెయింటైన్ చేస్తానండి. ట్రైన్ వచ్చినా రాకపోయినా అనవసరం, మనం వెళ్ళి టైంకి వెళ్ళాలి. అయిపోయింది. మరో మలుపులో విచిత్రం ఏంటంటే హీరో వేషం. స్టోరీ జరుగుతుండగా పరచు వెంకటేశ్వరరావు ఆయన ఏమయ్యా, కొద్దిగా కమ్యూనిజం మిక్స్ చేయాలి సినిమాలో. మా తమ్ముడు ఉయ్యూరు కాలేజీలో పనిచేస్తున్నాడు, బాగా రాస్తాడు, కొద్దిగా కమ్యూనిస్టు భావాలు ఎక్కువ, వాడికి నాకు లేవు అంతగా, వాడిని పిలిపిద్దామన్నారు. గోపాలకృష్ణ గారు పిలిపించారు సార్. రూమ్ నెంబర్ నాకు ఇప్పటికీ గుర్తు, 34 కృష్ణా హోటల్. అక్కడ పెట్టాం. ఇంట్రడ్యూస్ అయిపోయింది. 11 గంటలకంతా మాట్లాడాం. ట్రైన్ అప్పుడు అన్నీ ట్రైన్ స్నానాలు చేసి. సరే మనం ఎందుకు, వాళ్ళు ఏదో రైటర్స్ కదా, మనం ఫెసిలిటీస్ ఇచ్చాం, చూసుకుంటారు, మనం సాయంకాలం వద్దామని. ఏమంటే మళ్ళీ 4 o'clock వస్తాం, కొద్ది స్టోరీ అది చెప్పండి. 4 o'clock వచ్చేవాడికి పరచూరు గోపాలకృష్ణ బల్ల మంచం కింద దూరిపోయి రాస్తున్నాడు. అదేంటి రైటర్ ఏంటి, ఇలా కాళ్ళు లోపల ఉన్నాయి, మనిషి బయట ఉన్నాడు. ఏంటిది అనుకుంటే, నువ్వు పట్టించుకోక శివకృష్ణ, మా వాడు అలవాటు కింద ఇప్పటికీ 300 సినిమాలు రాసి ఉంటారు. అవును. కింద పడుకునే రాస్తాడు. అవునా? పడుకుని రాస్తాడు, కూర్చొని రాయడు ఆయన. అదే ఆయన అలవాటు. బోర్లో పడుకొని రాస్తూనే ఉంటాడు. అలాగే 5-6 గంటలు కూడా రాస్తాడు. సరే, నాకు విచిత్రం అనిపించింది ఇది. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు ఇది చెప్పే వరకు. సరే, ఆయనే ఉంది, మనకు కావాల్సిన పని కదా. అవును. సరే, 2 సీన్లు రాశానమ్మా. 1 సీను 2 సీన్లు రాశాడు. అప్పుడు వింటావా అన్నాడు. చెప్తాను సార్. ఈ కమ్యూనిస్ట్ కుర్రాడు అప్పుడే కాలేజీకి వస్తాడు, గడ్డ ఉంటుంది, వేసి ఉంటుంది, గూబురు ఏరు ఉంటుంది, ఇలా కండువ వేసుకుంటాడు, ఎర్ర కండువ వస్తాడు. అసలు హీరో వేషం వేరు, ఇది ఒక సబ్సిడీ ట్రాక్ ఇది. నువ్వు వస్తాడు, వచ్చిన తర్వాత డైలాగ్ రాశాను. చెప్పండి సార్ డైలాగ్ ఏంటని. ప్రిన్సిపల్ రాళ్ళబండి కామేశ్వరరావు అని పెట్టాం. అంతా బ్యాచ్ అది, చనిపోయాడు ఆయన, చాలా సీనియారిటీ. నేను స్టూడెంట్ని. ఏమో నీకు పొగర ఎక్కువ అనుకుంటాను అంటాడు రాళ్ళబండి కామేశ్వరరావు. ఏం సార్ అంటాడు, ఇక్కడ కాస్ట్ కాలంలో నాకు కులం ఎందుకు రాయలేదు అంటాడు. కాస్ట్ కాలంలో నేను కులం రాయను, ఇండియన్ అని రాస్తాడు. ఓకే, ఏంటిది అంటాడు. ఏం మాట్లాడుతున్నా సార్, కులం బట్టి ఎవడు ఏ షేపులో పసుగట్టి మహామేధావులు ఉన్న దేశం ఇది, అందుకే నా కులం తెలియకుండా గడ్డాన్ని అడ్డంగా పెంచుతాను రాశాడు ఆయన. మొహం చూసి కులం కొని పెడతారని గడ్డ పెంచుతున్నారు. చాలా డెప్త్ ఉంది డైలాగ్, చాలా డెప్త్ ఉంది. ఇమ్మీడియట్గా ఈ వేషం వేస్తున్నాను. మరి హీరో కదా, హీరో వేషం వదిలేసారా? ఆ హీరోగా సినిమా ఆడినా వాడికి ఏం రాదు, ఇదే నాకు పేరు వస్తుంది అన్న. నేను హీరో మానేసి సాయి చంద్రన్ హీరోగా పెట్టా. మీరు ప్రొడ్యూసర్గా ఉండి నా టార్చర్ భరించలేక 4 సీన్లు మించి రావయ్యా, రావద్దు, నేను నిన్ను అడిగితే కదా,
నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని కాదు కదా. నాకంటూ ఒక కాన్సెప్ట్ ఉంది, ఏది జనాలకు పట్టుకుంటుంది అనేది నాకు తెలుసు, జడ్జిమెంట్ ఉంది. ఒరిజినల్గా మన క్యారెక్టర్ అదే. ఓకే. కుల అభిమానం ఉండొచ్చండి, కుల పిచ్చినోడు ఎప్పుడు బాగుపడ్డాం, కుల పిచ్చినోడు అశాంతితో బతుకుతాడు. సమాజంలో ఉన్నాం, ఇప్పుడు మీదేం కులం నాదేం కులం అని చెప్పి నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను, అతనిదేం కులం కెమెరామెన్ అంటే అంతే కదా, టీం వర్క్. అంతే కదా. సమాజంలో ఇలా ఉంటే ఒక స్ట్రీట్లో కొన్ని వందల కులాలు ఉంటాయి, నా కులాన్ని మీరు సెపరేట్గా కూర్చుంటే మడి కట్టుకుంటే వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? అసలు ఈ లైఫే ఇందాక స్టార్టింగ్ చెప్పాను, లైఫ్ స్టార్ట్స్ విత్ యువర్ క్రై, లైఫ్ ఎండ్స్ విత్ అదర్స్ క్రై. ఈ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ పీపుల్? ఈ కులాల పేరు చెప్పి, ఆ మతాల పేరు చెప్పేసి రాజకీయ నాయకులు ఫుల్గా లబ్ధి. చిన్నప్పటి నుంచి నేను ఐ హేట్ దిస్ అంటే, మీ కుల ప్రకారంగా ఇంట్లో ఆచారం నువ్వు ఇంట్లో చేసుకో, ఏమైనా చేసుకో, బట్ నీ యొక్క పైత్యం సమాజం మీద చూపెట్టద్దు. నాకు నచ్చేసింది. ఏమైనా నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనా? నా ఒరిజినల్ క్యారెక్టర్ సార్, మీరు నమ్మరు, నా గోల భరించలేక డబ్బులు ఇస్తున్నాడు ఈడే నిర్మాత అని 9 సీన్లు వచ్చినాయి మొత్తానికి సాధించారు. ఇంత మించి రావయ్యా, నువ్వేమనుకో, నువ్వు కావాలంటే మార్చుకో మమ్మల్ని అన్నాడు. మిమ్మల్ని ఎందుకు మార్చుతాం సార్, అద్భుతంగా ఉంది సబ్జెక్టు, గో హెడ్. షూటింగ్ పెట్టేశారు రాజమండ్రిలో 40 రోజులు 35 రోజుల్లో. నేనేమో ఈ వేషానికి వచ్చా. మా ఊళ్ళకి వచ్చిన డౌట్, ఇలా హీరో అన్నావు కదరా, మా ఫ్యామిలీ మెంబర్స్, ఈ వేషం వేస్తున్నావు, మనం ఖర్చు పెట్టే డబ్బు అంతా అంతే దానికైనా నేనే సక్సెస్ అవుతానన్నా. చివరికి రిజల్ట్ అదే వచ్చిందిగా, నేనే హీరో అయి కూర్చొని. ఆ మరో మలుపు ఇప్పుడు దాకా నాకు వచ్చింది. అదే కదా, ఆ మరో మలుపు ఇమేజే ఇది కాదు ముగింపు, ఆ మరో మలుపు ఇమేజే ఈ చరిత్ర సార్, ఆ మరో మలుపు ఇమేజే ముందడుగు, ఆ మరో మలుపు ఇమేజే నాదే. అలాగే జయ్యం 2003 చాలా బిజీ, ఫెడరేషన్ చైర్మన్, మూవీ ఆర్టిస్టు, సెన్సార్ బోర్డు చైర్మన్, దీనికి చైర్మన్, దేనికి మన సినిమా హౌసింగ్ సొసైటీకి. ఓకే ఓకే, దాన్ని కూడా నేనే చేశాను. ఇన్ని పెట్టుకొని ఎవడన్నాడు అన్న నువ్వు తేజ సినిమా చేయకు అన్నాడు. ఏ అన్నాడు, ఆడు కొడతాడు అన్నాడు. కొట్టడం ఏంటయ్యా అన్నాను. కొట్టాడన్న మొన్నే, అంటే మాకు జూనియర్ ఆర్టిస్ట్ చెప్పాడు, మొన్నే కొట్టారన్న ఆయన, నా కళ్ళ ముందే కొట్టాడు. కొట్టడం ఏంటయ్యా అసలు నేను ఎప్పుడు వినలేదు. నేను ఎవరి దగ్గర పనిచేశాను, కమలాకర్ కామేశ్వరరావు, పౌరాణిక బ్రహ్మ రామారావుతో శ్రీకృష్ణ సత్య ఉమ్మడి కుటుంబం లాంటి గుండం కథ తీసిన మహనీయుడు, ఆయనతో పెద్ద ఇన్స్టెంట్. మనం అంత రిస్క్ ఇదే. నాకు అలా ఎవడన్నా ఛాలెంజింగ్ వచ్చాడంటే ఇంక దిగిపోతాను. ఏంటన్నా నా తిక్కోడన్నా చాలా ఇదిగా, ఇదేదో బాగుందయ్యా, ఈ సినిమా చేస్తానయ్యా, ఈ సినిమా చేయాలి, ఛాలెంజ్. నాకు ఒకటేనండి, నేను ఎప్పుడో తాతలు తాగారు వాసన చూడండి మొత్తం కాదండి, లేటెస్ట్గా యాక్ట్ చేయాలండి. అప్పుడు మా రోజుల్లో అది వేరు. ఇప్పుడు కూడా మనం ఎమడాలి అంతేగా, లేటెస్ట్గా సింపుల్ ఎక్స్ప్రెషన్స్, సింపుల్ డైలాగ్స్, కట్ జోక్స్ మనం కూడా చెయ్యాలా. అన్నిట్లోనే ఫ్లోయింగ్ వాటర్, గ్లాస్లో వాటర్ ఎలా ఇమిడిపోదు అలాగే మనం ఉండాలి, కలర్స్ కూడా మార్చుకో. ఆ కసి ఒకటి. ఓకే, వెళ్ళాను, ఒప్పుకున్నాను. ఏ సినిమా సార్ అది? జయం. జయం. ఓకే, ఫాదర్ క్యారెక్టర్. ఫస్ట్ నేను ఫాదర్ వేషం వేసింది అది. అంతవరకు నేను ఫాదర్ వేషం వెళ్ళా. సదా గారు ఫాదర్ క్యారెక్టర్. ఫస్ట్ డే వెళ్ళి అమ్మాయి ఇతని గురించి చాలా బ్యాడ్ చెప్పారు, ఎందుకైనా మంచిది, రాళ్ళపల్లిది నాది కాంబినేషన్, ఏదో డైలాగ్ ఉంది, ఏదో డైలాగ్ గుర్తులేదు నాకు, ఎందుకైనా మంచిది, ముందే మనం జాగ్రత్త పడితే మంచిది కదా, ఇతనితో మనకెందుకు గొడవ, అది ఎవడో ఆల్రెడీ హింట్ ఇచ్చాడు కదా. అవును. చెప్పి తేజ గారు అన్నాను, నన్ను గారు అనొద్దు అన్నాడు. ఏంటన్నాను, మీరు హీరోగా చేసినప్పుడు నేను ఎక్కడో దూరంగా ఉండేవాడిని, మీ దగ్గర రావడానికి భయపడ్డాను. అవన్నీ వద్దు, ఫ్లాష్ బ్యాక్లు వద్దు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఆ ఇంగ్లీష్లో సేయింగ్ ఉందండి, వెన్ ది పాస్ట్ కమ్స్ and knocking your door, don't answer it because it has nothing to tell you new. కొత్తగా ఏం చెప్పదు. When the past comes and knocking your door, don't answer it because it has nothing to tell you new. ఎప్పుడో అయిపోయింది అది నా దానివల్ల చెప్పడం వల్ల నాకు ఏమీ కొత్తగా ఏముండదు. ఐ డోంట్ వాంట్ అంటే పాస్ట్ ఈజ్ పాస్ట్. నాకు ఇప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమన్నా ఎవరన్నా ఎవరు చేయలేని వేషం అన్నాను కదా, 24 hours దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాను. అయిన తర్వాత ఓ డైలాగ్ ఉంది, మీ ట్రెండ్ ఏంటో తెలీదు, మీ అంతా ఓల్డ్ స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి దీన్ని 3 రకాలుగా చెప్తాను ఈ డైలాగ్ని. మీటర్ 1, మీటర్ 2, మీటర్ 3.
ఈ క్యారెక్టరైజ్ మనకి ఎప్పుడు కూడా సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు ఒక రోజు యాక్ట్ చేస్తేనే కానీ క్యారెక్టరైజేషన్ తెలియదు. స్వభావం ఏంటి, దుడుకుతనం ఉందా, గట్టిగా మాట్లాడాలా, స్లోగా మాట్లాడాలా, మెత్తన మనిషి, రఫ్ మనిషి అనేది మనకు ఆ రోజు 2-3 సీన్లు చేస్తే నెక్స్ట్ అనేది సెట్ అయిపోతాం. అవును. ఏంటంటే మీ స్వభావం ఇదండి, 1 2 3 3 చెప్పండి సార్ అన్నాడు. 3 రకాలుగా చెప్పాను ఒకే డైలాగ్ని, వేరియేషన్స్తో. ఆ రెండోది బాగుందండి, అది పట్టుకోండి అన్నాడు. సూపర్. తేజ ఎంత గ్రేట్ అంటే అండి, ఎంత గ్రేట్ టెక్నీషియన్ అంటే ఒక్క రోజున వచ్చి అలా కాదు ఇలా చేయండి అని అనలేదండి. షూటింగ్ అయిపోయే వరకు నో చేంజ్. గ్రేట్ టెక్నీషియన్. ఫస్ట్ డే చెప్పిన మాట అంతే. ఓకే, అది కొట్టిన మాట వాస్తవమే. అది ఆ ఇరిటేషన్లో ఏంటంటే చెప్పింది సన్ వెళ్ళిపోయి నెంబర్ ఆఫ్ డేస్ అయిపోయేదో డ్యాన్సర్ని ఏదో చిన్న అంటే అక్కడ ఏం జరిగిందో మనకు నిజంగా తెలియదు. ఇలాగా తొయ్యటం ఏదో జరిగింది, దాన్ని కొట్టాడు అని చెప్పి అలా అల్లరైపోయింది. అది అవన్నీ నాకు ఇప్పుడు నా కంటితో ఆయన కూడా ఖండించడు, కొట్టాను వచ్చిందా అయితే ఏంటి అంటాడు. నా కంటితో చూడండి, నేను వినంది, నేను హౌ కెన్ ఐ బిలీవ్ ఇట్ అయిపోయింది. ఓకే, ఇలాగే తీసాను నేననే రామారావు గారితో ముందడుగు, ఇది జయం. 4వది నా లైఫ్లో గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ కమల గారు కామేశ్వరరావు. ఓహో, పెద్దనా. ఏడి నేను పుట్టకముందు ఆయన రామారావు తోటి హీరోగా చేశాడు. ఆయన పేరే పౌరాణిక బ్రహ్మ. అవును. దత్తదర్శనం సినిమా, నేనే మెయిన్ క్యారెక్టర్. రంగనాథ్ గారు కార్తీ వీరార్జునుడు, నేను పరశురాముడు. సినిమా అంతా పరశురాముడు కార్తీ వీరార్జునుడు మీద. ఎవరున్నారయ్యా ఇప్పుడు ఆ నిర్మాతను అడిగారు. ఎవరు సార్ ఇప్పుడు ఉన్న స్టార్, ఇది కూడా ఎప్పుడండి నా దేశం అంతా అయినప్పుడు 84 85లో శివకృష్ణ ఉన్నారండి. వీళ్ళందరూ ఎవరు యాక్టర్లు కాదే, యాక్టర్లు అంటే ముక్కామల గుమ్మడి పరశురాముడు అయ్యాలంటే వాళ్ళు తప్ప ఇంక ప్రపంచంలో ఎవరు లేరన్న. ముక్కాలు గారు చనిపోయి 10 ఏళ్ళు అయింది సార్, మనం ఎక్కడి నుంచి పట్టుకొస్తాం. గుమ్మడి గారిని ఏమో మీరు పరశురాముడు తండ్రి కానీ ఫిక్స్ అయ్యారు, మరి ఏమని పట్ట రావాలి, చూద్దాం అన్నాడు. ఈ వచ్చి నన్ను అడిగిన వాళ్ళు ఆ మాట చెప్పకూడదు, నాకు వీళ్ళందరూ యాక్టర్లు కాదనే మాట చెప్పకూడదు. చెప్తే మనకు పుట్టదల వచ్చేది, మనకి అలా చెప్తే మనకి తిక్కరైపోతుంది. ఏంటంటే చూద్దాం, పరశురాముడు చేస్తాను, ఏదో రెమ్యునరేషన్ అడిగారు. రెమ్యునరేషన్ కూడా చూద్దాం, మీ గురించి ఇంకా పూర్తిగా తెలియదు నాకు అన్నాను. దాంట్లో ఒక అతను ఉండలేండి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, కొద్ది నోటి దూల అతను. అదేలేండి కమలా గారు కామేశ్వరరావు కూడా ఇలాగంటే ఇలాగ అన్నాడండి, యాక్టర్లు చేయలేరని అన్నాడు. నువ్వు నన్ను బుక్ చేయడానికి వచ్చి నా ముందు డైరెక్టర్ చెప్పింది నువ్వు కామెంట్ చేసావంటే నీ పని అయిపోయింది, క్లోజ్, నీ అకౌంట్ క్లోజ్, నేను వచ్చేస్తున్నాను. ఆడికి ఒక ఆనందం, తప్పుడు మాట మాట్లాడిన బుక్ అయిపోయింది. మొత్తానికి బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అయింది. డైరెక్టర్ గారు ఏమో మీ గెటప్ చూడాలన్నా, నేను రాను, షూటింగ్ ఫస్ట్ డే కనపడతా, నేనేంటో అన్నాడుగా, నేనేంటో అక్కడ చూపెడతాను. కనపడలే. ఇంకా అలా చేయకూడదు. వీళ్ళ మీద కోపం అంటే నాకు. అదే మొత్తం మేకప్ అంతా వేసుకుని ఓపెనింగ్ ముహూర్తం రోజు గణపతి సత్యానంద స్వామీజీ దానికి ప్రొడ్యూసర్. వెళ్ళా, ఇలా చూశాడు, ఎక్స్ప్రెషన్ బాగున్నాడు, కుర్రాడు బాగున్నాడు అని అనుకున్నాడు. నా కర్మ ఏంటంటే మహా తెలుగులో పాండిత్యం బందర్లో మీకు రాజమండ్రి బందర్ ఏంటంటే సాహిత్యం కానీ సాంస్క్రిట్ కానీ వేదాలు కానీ ఈ రెండు మనకి ఫేమస్. ఎక్కువ డైలాగ్ పెట్టాడండి, పేజీన్నర డైలాగులు, అంతా ప్రాకృతం, అసలు ప్రాస ఏంటిది అమ్మ. నేను అప్పుడు అనుకున్నా, అమ్మ ఈ ముసలుడు దెబ్బేసేసాడు, ఫస్ట్ డే నన్ను ఫూల్ చేయడానికి పెట్టాడు. అలాగే మనసులో మాత్రం ముసలాడు అనుకున్నా. అయిపోయింది దెబ్బతోటి మనం కెరియర్ అవుట్. ఇప్పుడు ఇది చేయకపోతే అందులో మనమేమో తిక్క మీద వచ్చి ఇక్కడ చేసాం, బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ న్యూస్ ఇదో న్యూస్ అవుద్ది. లైటింగ్ ఏదో చెప్తున్నాడు సార్, నేను కొద్దిగా టీని కాఫీ అలవాటు ఉంది, కొద్దిగా తాగి వస్తాను సార్. వెళ్ళరా బాబు అన్నాడు. పాప ఆయన ఏం పట్టించుకోలేదు, మహానుభావుడు. బయటికి వెళ్ళి టీ పట్టరు. నాకు అదే ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా నాకు టైం వేస్ట్ అవుతుందని, నాకు ఏదైనా ఇదో ఉన్నప్పుడు టీ తాగుతా. నాకు సిగరెట్ అలవాటు ఉంది, సిగరెట్ వెలిగించా, డైలాగ్ చూసా, అది 5 నిమిషాలు 10 నిమిషాలు 12 నిమిషాలు పెట్టేసింది. ఈలోపు మనకి ఇక్కడ టైం దొరికింది, వేసాను. షార్ట్ రెడీ అన్నాడు, వెళ్ళా. కానీ ఫీలింగ్ ఒకటే, ఈ దెబ్బతో మన కెరియర్ ఫినిష్. కమర్షియల్ సినిమాలు చేయటం వేరు, పౌరాణిక సినిమాలు వేరు, అంతేగా, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సరే ఓకే అంటే ఓకే బాబు, డైలాగు రెడీయా అన్నాడు. చూద్దాం సార్, నేను అన్నాను తప్ప టేక్ ఓకే అనలా, చూద్దాం సార్ అని చెప్పి
ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. బా షాక్ అయ్యి ఉంటారు అందరూ. షాక్ కాదు, వచ్చి సెకండ్ ఇచ్చాడు పౌరాణిక బ్రహ్మ. అప్పుడు అనుభవం పాదాలు నమస్కారం, నేను అనుకోలేదు నాయన నువ్వు ఇంత నటుడు అని అన్నాడు. మంచి కాంప్లిమెంట్. ఇలాగ అనుకున్నా డ్రెస్ మీద, అమ్మా ఈ ముసలోని కన్విన్స్ చేశాను రా బాబు, అయిపోయింది. అది అంటే మీకు ఇందాక కృష్ణ గారి నుంచి బోలాతనం చెప్పాను. అవును, వేరే హీరోలు ఒప్పుకోరండి అలా. అవును, అదే షూటింగ్ జరుగుతుంది 4-5 రోజుల నుంచి. పక్క ఫ్లోర్లో అరుణాచలం స్టూడియో ఏదనుకుంటా. కృష్ణ గారు 6 o'clock ప్యాకప్ చెప్పి కృష్ణ గారు విజయనగరంలో మా ఫ్లోర్ ముందు నుంచి వెళ్ళి కారు ఎక్కాలి. నేను ఏదో డైలాగ్ చెప్తున్నా, ఏదో మన ఎన్ని లాగా ఉంటాయి కదా, అంతేగా, పేజీన్నర డైలాగులు. ఆగాగా అన్నాడు మేనేజర్ని పిలిచాడు. ఏంటి ఈ డైలాగులు ఎవరు చెప్తారా, శివకృష్ణ తప్ప ఎవరు చెప్పలేదు ఇది అన్నాడు. ఓ ఎవరు లోపల అన్నాడు. శివకృష్ణ గారు. చెప్పానా చాలుగా, అంతకంటే పెద్ద కాంప్లిమెంట్ ఉంటుంది. అందుకంటే అప్పటికే 3 సినిమాలు చేసి ఉన్నా ఇంత. ఆయన నా గురించి తెలుసు. కానీ బోలాతనం అండి, ఒక ఆర్టిస్ట్ని మెచ్చుకోవటం. ఇది శివకృష్ణ టైప్ డైలాగులు అయ్యా. ఎవరో లోపల ఆర్టిస్టు శివకృష్ణలా చెప్తున్నాడు అనేప్పటికీ శివకృష్ణ గారే అన్నాడు. అంటూ నాకు ఆ షార్ట్ అయిపోయింది, బయటకు వచ్చా. నేను ఎదురుగా అన్నాడు. అన్నాను ఇంత బోలావాడు అంటే. ఇప్పుడు నీ గురించి చెప్పిన నీ స్టైల్ నాకు తెలుసు అన్నాడు. నమస్కారం సార్, చాలా థ్యాంక్ యూ అన్నాడు. కారుకి వెళ్ళిపోయాడు. అద్భుతాలు సార్, మామూలు ఎక్స్పీరియన్స్లు కాదు కదా ఒక్కొక్కటి మీద. కాదు మీరు ఏంటి ఒక సినిమాలో దాదాపు చావు అంచుల దాకా వెళ్ళొచ్చారంట, ఏంటి అంత అంత మొండితనం ఏంటి, అంత రిస్కీ షాట్ ఏంటి? అది భీమవరం బుచ్చిరెడ్డి ప్రొడ్యూసరు నాకు ఫస్ట్ కమర్షియల్ హీరో ఇచ్చింది. రోసిరాజు ఒకటి ఏదో ఒక సినిమా ఉందండి. తర్వాత ఇది చాలా కమర్షియల్ హిట్. నేను కమర్షియల్ హీరో అయింది అదే. అవును, నాగభైరవ. ఓకే ఓకే. ఆ నాగభైరవలో నాగ అనేది నాకు, భైరవ్ అనేది హీరోయిన్కి. ఓకే. కథ విన్నా, మీ అడ్వాన్స్ తీసుకో, పావు నా దగ్గర పెట్టద్దు, భైరవ్ నాకు పెట్టు. మీరు చాలా డేరింగ్గా ఫైట్ చేస్తారంట కదా, ఎక్కడన్నా కానీ వంగ తోటలో బావ కాదు, నాకు పాము అంటే అంతేనా, మన వల్ల కాదయ్యా. పాముతో ముద్దు పెట్టుకోవటాలు, దగ్గర రావటం అది. మీరు పులితో కూడా బాగా ఫైట్ చేస్తారు కదా, పులి, సింహం, ఏదన్నా ఓకే, బట్ పాము జోలికి పెట్టారు. దాని కండిషన్ ఒప్పుకుంటే నేను యాక్ట్ చేస్తాను, లేదా చేయను. పావును మాస్టర్ ఎంతసేపు ఇటు నుంచి అటు మాస్టర్ అనేది ఏదో సింగిల్ లైన్ ఆర్డర్లో చెప్పుకొచ్చారు, దాన్ని మార్చుకున్నారు వాళ్ళు. యాడ్ అయిపోయింది. ఆ సినిమా సరిగ్గా రామారావు ఏదో పెట్టాడండి, స్లాబ్ సిస్టమ్ ఏదో పెట్టాడు, ఏదో సిస్టమ్ వచ్చింది. ఏదో విజయలలిత గారి డేట్ దొరక ఏదో ఒక 4 నెలలు అయిపోయింది సినిమా. ఓకే. 4 నెలలు అయిపోయిన తర్వాత డేట్ దొరికింది. నరసింహరాజు గారు కూడా ఉన్నాడు, సీనియర్ ఆర్టిస్ట్. ఆయన ఫస్ట్ టైం దాంట్లో విలన్ వేసాడు. తర్వాత మళ్ళీ నాకు సపోర్టింగ్గా వచ్చాడు ఆయన. అది గుర్రం నుంచి వండలూరు ఫారెస్ట్, గుర్రం మీద హీరోని కట్టేస్తారు. విలన్ కట్టేసి ఆడు గుర్రం మీద కూర్చుని ఇలా కడితే నేను అది రన్నింగ్లో నేను కింద నుంచి దేక్కుంటూ అదే ఈడ్చుకెళ్ళలేదు, గుర్రానికి కట్టి ఈడ్చుకెళ్ళలేదు. అదే నా దేశంలో చేశా. అవును, బట్ అది టెక్నికల్గా చేశారు. భాష అని ఫైట్ మాస్టర్. నేను నెక్స్ట్ షాట్ ఏంటని డైరెక్టర్ ఏదో అడుగుతున్నా, ఇదంతా తెలుసు. ఏకనాథ్ అని చెప్పేసి మాకు బాంబ్ మాస్టర్ ఉండేవాడు, ఆయన మీద నాకు బాగా చాలా నమ్మకం. శివకృష్ణ గారు 5 feet అయితే బాంబు వెళ్తుంది, మీరు ముందన్న పడండి అని అవన్నీ చెప్తున్నాడు. అవన్నీ ముందు తెలుసుకోవాలి, తెలుసుకోపోతే మా బాంబు మా మీద వెళ్తుంది అంతేగా. అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఈ ఏకనాథ్ తోటిని టెక్నీషియన్తో మాట్లాడుతూ చెయ్యి ఇచ్చా, ఇలా కట్టేశాడు మొత్తం. కట్టేసి తాడి తీసుకెళ్ళి గుర్రాన్ని కడుతున్నాడు. ఆల్రెడీ మనిషి కూర్చున్నాడు. ఏంటిది అన్న, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ యూఆర్ డూయింగ్? తాడు అనేది నాకు చేతికి ఇవ్వాలా, ఇక్కడ కట్టినట్టు ఉంటుంది. పైన డమ్మీ కడతారు. డమ్మీ ఏం లేదండి, తాడు కట్టేసి ఆ తాడు చివరి కోసం నాకు ఇస్తారు. బట్ చూసింది ఎలా ఉంటుందంటే అన్నీ కట్టేసి నేను పట్టుకున్నట్టుగా ఉంటుంది. ఏదైనా డేంజర్ అయితే వదిలేస్తాం. అవును, నా కర్మ కొలిది. ఎవడన్నాడు స్టార్ట్ కెమెరా, నాకు ఇప్పటికీ తెలియదు. స్టార్ట్ కెమెరా అని ఎవడన్నారు, మరి డైరెక్టర్ అన్నాడు, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు, ఏమన్నాడు తెలియదు. లాగేసి ఓహో, వండలూరు ఫారెస్ట్లో ఎంత దూరం వెళ్ళిపోయినో తెలియదు అండి నాకు. అది ఈలో బాంబు వెళ్ళిపోయింది డైరెక్ట్గా. ఈ కుర్చీ అంత ఉంటుంది కొండ, అది ఏం చేసిందంటే గుర్రం, అది ఏంటంటే మాకు సినిమా గుర్రం దొరకలే. ఓకే ఓకే ఓకే. సినిమా గుర్రం సెన్స్ ట్రైన్ అయి ఉంటాయి. ఇది సాయంకాలం 2 అయిపోతుంది, మాకు గుర్రం దొరకట్లేదు, ఆ షాట్ తీయాలి. అప్పుడు జటకా బండిని రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చారు. ఆ జటకా నాకు ఆ బండికి ఆ గుర్రం మీద ఎక్కినోడు కొత్తడు, సినిమాడు కాదు. ఈ గుర్రం సినిమా గుర్రం కాదు. ఇక్కడ మన టెక్నికల్గా పొరపాటు జరిగింది, అంతా అన్కంట్రోల్. వెళ్ళిపోయింది. ఒక 1/2 kilometer లాగేసి ఉంటుంది.
హాఫ్ కిలోమీటర్ డొక్కుపోయి ఉంటాయి మొత్తం అంతా. తర్వాత చెప్తా అది అంతా అయిపోయింది. సరిగ్గా వెళ్ళాను, నాకు జస్ట్ అలా కళ్ళు తెరిచాను, చూస్తే ఇంత పెద్ద కొండ అనేది, బట్ అది ఉన్నది ఇంతే. ఇది ఏం చేసిందంటే గుర్రం దాని నుంచి దూకిందంటే నేను డైరెక్ట్గా వెళ్ళి హెడ్ పైకి వెళ్ళిపోతుంది. ఇక నన్ను నేను కాపాడుకోవాలి. అది గుర్రం సైడ్ నుంచి వెళ్తే నేను సైడ్కి వెళ్ళిపోతాను, దాని మీద దూకేసింది. ఇక అయిపోయింది, హెడ్ కొలాప్స్, పగిలిపోద్ది అని చెప్పి నాకున్న బలానంతా చూసుకుని ఈ హెడ్ని కవర్ చేయడం కోసం ఇలా పెట్టా. సో అది ఏమైపోయింది, ఆ స్ట్రోక్ అంతా ఇక్కడ తగిలింది, ఒక బాడీ తగిలింది, ఇక్కడ ఈ బాడీకి తగిలింది. తగిలి నా అదృష్టం కొలితే తాడు తెగిపోయింది. మాటలు వినపడుతున్నాయి 2-3 నిమిషాలకి. ఇంక హీరో చచ్చిపోయాడు, ఫ్యామిలీకి ఏం చెప్తాం, ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏమని చెప్పాలా, ఈ బాడీని ఎలా తీసుకెళ్ళాలి, ఫ్యామిలీకి ఏమని చెప్పాలా, నా బతికేంటి అంటున్నాడు కేఎస్ రెడ్డి గారు, దానికి డైరెక్టర్. ఓహో, అవన్నీ వినపడుతున్నాయి, అవన్నీ వినపడుతున్నాయి నాకు. ఓహో, వీళ్ళని చనిపోయాను అనుకున్నారు, బతికే ఉన్నాను అనమాట. అయితే ఓకే, వెరీ గుడ్, లెట్ మీ సీ అని కళ్ళు ఓపెన్ చేశా. అది చిన్న కొండ కనపడుతుంది, బ్రెయిన్ పనిచేస్తుంది, అన్నీ బాగున్నాయి. చేతులు మెల్లమెల్లగా వెళ్ళా అన్న పనిచేస్తుంది, కాళ్ళు మెల్లమెల్లగా అన్న పనిచేస్తున్నాయి. టక్మల్లి వేసి కూర్చున్నా. ఆ కవిత హీరోయిన్, ఆమె ఏడుస్తుంది. ఎలాగంటే ఏం చెప్తామండి, డెడ్ బాడీ చచ్చిపోయిన హీరో. అలాగైతే లేచిన తర్వాత ఏంటి ఇది అండి, ఈ నరం అదే ఇలా పైకి రావడం, బోన్ ఇలా ఇరిగిపోయి పైకి వచ్చింది. అదొకటే ఇరిగింది, ఈ బోన్ ఒకటే. ఇగో ఈ నరం కొద్దిగా బాగా కనపడుతుంటుంది. అయిపోయిన తర్వాత లేచా. ఏంటి శివకృష్ణ, మేము పోయామనుకున్నాం, లేచాను. జరుగుతూ ఉంటాయండి యాక్సిడెంట్స్. ఆ భాషగాడు ఆడు ఏదో నా కొడుకుని పెట్టారు, ఫైట్ మాస్టర్ని. ఆడు ఎక్కడా నన్ను, మనం యాక్సిడెంట్ అవ్వటం ఆడు కారు తీసుకుని వెళ్ళిపోయాడు. జంపు ఇంకా చుంటలు పెట్టుకుని మా ప్రాణాలు ఎందుకు తీస్తారు సార్, ఇది వాళ్ళు చేయకపోతే సాయంకాలం అప్పటికే 4:30 అయిపోయింది. ఇవాళకి అవ్వకపోతే ఇది మళ్ళీ ఇంకో 5 నెలలు పడుతుంది. 20 మంది కాంబినేషన్ ఉన్నారు, సిద్ధార్థు, నేను, కవిత, విజయలలిత, ఇంతమంది ఉన్నారు. మరి ఎట్లాగయ్యా నువ్వు ఎలాగన్నాడు, ఈ దెబ్బే మన దెబ్బ. మర్చిపోయాను, ఆ నైటు ప్రసాద్ స్టూడియోలో బాంబే వాళ్ళు గృహాలు సెట్ వేశారు. అది ఈ షూటింగ్ అయిన తర్వాత నైట్ అక్కడ చేస్తామని చెప్పి 4 రోజుల నుంచి ఆ సెట్ పీకేయకుండా నిర్మాత హోల్డ్ చేసుకుని వచ్చారు. అబ్బా, ఇక్కడ నుంచి మళ్ళీ నైట్ అక్కడికి వెళ్ళాలి. మీకేమో ఇక్కడ దెబ్బ ఏంటండి, ఎముకిరిగిపోయింది. వెళ్ళిపోయాం. దాదా నెక్స్ట్ షాట్ పెట్టండి అన్న, మనిషా పశువు అయ్యా నువ్వు అన్నాడు. ఆ తర్వాత చూద్దాం, రేపు మార్నింగ్ చూసుకుందాం ఇవన్నీ ఏం పోయినాయి ఏమున్నాయనేది రేపు పొద్దున్న తెలుసుకుందాం. ముందు నాకేంటంటేనండి, అన్నం పెట్టే నిర్మాత మన వల్ల రూపాయి నష్టం రాకూడదు. తప్పు వాడదైనా సరే, ఎవడైతే మనకి అన్నం డబ్బులు ఇస్తున్నాడో ఈ షుడ్ బి రెస్పెక్టెడ్. నేను ఇద్దరినండి బాగా ఎక్కువ గౌరవించేది, ముగ్గురిని. ఫస్ట్ నిర్మాతకి ఇస్తానండి రెస్పెక్ట్, హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తాను. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటి. డైరెక్టర్, ఎందుకంటే అతను ఎన్నో సంవత్సరాలు కష్టపడి చేస్తాడు. 3వది కెమెరామెన్. అంతే, నా లైఫ్ అలాగే వెళ్ళిపోయింది. సూపర్, హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తాను. సూపర్. అయిపోయింది. మరి సాయంకాలం అదేంటయ్యా పోతే పోయిందిలే, సెట్ మళ్ళీ వేసుకుంటాం. నా వల్ల నష్టం రావడం అనేది నేను బతికుండగా జరగదు సార్. మరి చెయ్యి ఏంటి అన్నాడు. చెయ్యిని మర్చిపోండి, నేనే మర్చిపోయాను, మీకేంటి. సరే, ఆ గృహంలోంచి వెళ్ళాలి, హీరోయిన్ తోటి ఇద్దరు వెళ్ళాలి, వెళ్తే మరి చెయ్యి కనపడుతుంది. దీని ఏం చేయాలని చెప్పాను. రైట్ చెప్పి శుభ్రంగా బ్యాండేజ్ చుట్టేసి కుడి పక్కన ఉన్న కవితని ఎడం పక్కన రమ్మన్నా. ముందు తను వెళ్తుంటే ఇద్దరం వెళ్ళాలి, చిన్న సందు కింద ఉంటుంది ఆ కేవు. ఇద్దరు వెళ్తుంటే నా చెయ్యి కనపడిపోతుంది. అందుకే ఏం చేశాను, కవితని ఎడం పక్కకి రమ్మన్నా. ఓహో, ఈ చెయ్యి ఆ అమ్మాయి నడుము మీద పెట్టేశా. ఇంక ఇది కనపడదు, చెయ్యి టార్చ్ లైట్ పట్టుకుని చేసాం. పొద్దున్న 6కి క్యాన్సర్ అయిపోయిన షూటింగ్, ఇంటికి వెళ్ళిపోయాను. ఏమి డెడికేషన్ సార్ మీరు అసలు. 6ంటికి వెళ్ళిపోయాను. వెళితే నరసింహరాజు గారు అన్నాడు, అపోలో హాస్పిటల్కి, అప్పుడు అపోలో లేదండి, విజయ హాస్పిటల్ వెళదాం అంటుంటే, లేదు మా మామగారు పుత్తూరు కట్టలు కడతారు, రండి సార్ మీరు అన్నాడు. రామారావురే పుత్తూరు కట్టలు కట్టించుకున్నాడు, మనం ఎంత బచ్చగాళ్ళని వెళ్ళాం, ఏదో కట్టు కట్టాడు. మళ్ళీ వెళ్ళలేదు, ఇప్పుడు దాకా 2-3 కట్టలు కట్టాడు, తీసి అవతల పడింది. ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు. ఓ సూపర్ అండి. ఆ రోజుల్లో వైద్యం అనేది ఏం లేదండి అసలు. పుత్తూరు కట్టు మించింది ఇప్పుడంటే సర్జన్స్ వచ్చారండి. రామారావుకి చెయ్యి ఇరిగిపోతే ఊటీలో పుత్తూరు కట్టే కట్టించుకున్నాడు. మోటార్ సైకిల్ మీద ఇలా అనుకుంటే పడిపోయింది అది. మీరు రామారావు గారు, ఆ తరం నటులు, కృష్ణ గారు, సోమన్ గారు అందరితో నటించారు. ఈ జనరేషన్తో కూడా నటించే అవకాశం వచ్చింది. ఈ జనరేషన్ ఆర్టిస్టులను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మరి ఈశ్వర్లో ప్రభాస్ గారి దగ్గర నుంచి ఈ జనరేషన్ ఆర్టిస్టులు అందరితో కూడా పనిచేశారు. వాళ్ళు
దే ఆర్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్ అండి, వెరీ ఎఫిషియెంట్ పీపుల్, దే ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి. కాకపోతే ఏంటంటే ఎక్కడ చిన్న ఇదవుతుందంటే అది ప్రొడక్షన్లో వచ్చిన మార్పులండి. ఓకే ఓకే. ప్రొడక్షన్లో వచ్చిన మార్పుల వల్ల అన్ని చోట్ల మార్పులు వచ్చినాయి. అప్పుడు మాకు ఫిలిం అవును మోస్ట్ అకౌంటబుల్, తర్వాత మాకు లిమిటెడ్ బడ్జెట్. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి అప్పుడు తెలుగు మార్కెట్ తప్ప ఇంకో మార్కెట్ లేదు. ఇప్పుడు తెలుగు సినిమా బాహుబలి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయింది. సో ఏం చేస్తున్నారంటే బిజినెస్ కోసం కన్నడ వాళ్ళు ఒకళ్ళు, హిందీ వాళ్ళు ఒకళ్ళు, తమిళ వాడు ఒకడు, మరాఠీ వాడిని ఒకటి పెట్టుకుంటున్నారు. తర్వాత ఏంటంటే 10 కోట్లు రోజు సినిమాలు ఇవాళ ఫస్ట్ 100 కోట్లతో ట్రై చేశారు, తర్వాత 400 కోట్లు 500 కోట్లు ప్రొడక్షన్ అయిపోతుంది. దాని వాల్యూ కూడా అలాగే ఉంది. ఇలా ఈ అబ్నార్మల్ చేంజ్ వచ్చినప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్, ఆ రోజుల్లో లాగా ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఓకే. ఎందుకంటే మీరు మేకింగ్లోనే అబ్నార్మల్ చేంజ్ వచ్చింది. ఆ అబ్నార్మల్ అనుకున్నప్పుడు ఆ రోజుల్లో ఏంటంటేనండి 7 రామారావు 6:30కి వచ్చేవాడు, కనవాళ్ళు ఇది వెళ్ళినా ఏమకపోయినా 6:40కి వాళ్ళు వచ్చి నిలబడేవారు. ఇప్పుడు అలా లేదు. అవును. అబ్నార్మల్ చేంజెస్ ఎక్కడ వచ్చింది? చేంజెస్ అంటే ప్రొడక్షన్లో వచ్చింది, ఓకే, టైమింగ్లో వచ్చింది. ఈ సంవత్సరం ఒక్కో సినిమా మరి అది తీయాలంటే సంవత్సరం పడుతుంది, 2 సంవత్సరాలు పడుతుంది, 2-3 సంవత్సరాలు పడుతుంది. మరి మీ ఆర్టిస్టులందరినీ కలుపుకోవాలా, ఈడిచ్చిన డేట్లు ఆ డేట్లు మ్యాచ్ చేసుకోవాలా, అప్పుడు ఆ ఫ్లైట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాయండి. టెక్నికల్ రీజన్స్ చాలా ఉన్నాయి. ఓకే. అలా అని చెప్పి తప్పట్లేం. అదే అలాగంటే మరి ఆ రోజుల్లో మన నేషనల్ ఫిలిం కాదు కదా. ఇప్పుడు ఇవాళ ఎంత బడ్జెట్ పెరిగినా ఏం పెరిగినాయి, నేషనల్ బాలీవుడ్ని లేపవతల పడదిప్పారు కదా. ఉంటాయండి, కాలానుగుణంగా మార్పులు వస్తాయండి. అవును. మీరు ఒకటే నేర్చుకోవాలి, కాలానుగుణంగా నువ్వు మారు. అర్థమైందా? కాలానుగుణంగా నేను మారను అని అంటే మాత్రం వెనకబడిపోతారు. వెనకబడిపోతారు. ఓకే. ఇంకొకసారి మీరు మీ సేవలు ఇప్పటికీ మా అసోసియేషన్కి సంబంధించి క్రియాశీలంగా మీ సేవలు అందిస్తున్నారు. మా అసోసియేషన్లో యాక్టివ్గా కనిపిస్తున్నారంటే వన్ ఆఫ్ ది పర్సన్ మీరు కూడా ఒకళ్ళు. అంటే అలా కాదండి, మురళీమోహన్ ప్రెసిడెంట్, నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. 3 క్రికెట్ మ్యాచ్లు చేసి 3 కోట్లు వేసేసాం దాంట్లో. లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక ఫైన్ మార్నింగ్ నేనే ఆయనతో మాట్లాడా, అన్న మీరు వదిలేయండి ఇంకా అయిపోయింది, యంగ్స్టర్స్ వచ్చేసారు, మనం కావాల్సింది బెటర్మెంట్ అన్నీ చేసేసాం, ఎక్కడ లోటు లేకుండా, అంతేనంటాం అన్నాడు. ఆయన కూడా డిసిషన్ తీసుకున్నాడు, వద్దు ఇంకా మనం చేయవలసింది అసోసియేషన్ నిలబెట్టాం అయిపోయింది, యంగ్స్టర్స్ రావాలని. చిన్న చిన్న ఏదో పొలిటికల్ ఏదో ప్రాబ్లమ్స్ ఒకటి వద్దని ఆయన ఏమన్నాడంటే 1 సంవత్సరం నువ్వు ఉండు, నేనైతే రిజైన్ చేస్తున్నాను. నేను ఒక 1 ఇయర్ ఉండి సెట్ చేసి కొద్దిగా కొత్త కాబట్టి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పి ఇలా ఉండాలి, ఏదైనా సమస్య వస్తే నన్ను పిలవండి అని ఏదో చెప్పేసి వదిలేసాను. నేను ఇప్పుడు నన్ను ఏదో అన్నారు మొన్న, డిసిప్లిన్ కమిటీ చైర్మన్ అంటే ఏదో చెప్పాడు మొన్న, ఏదో ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి. వచ్చినప్పుడు అప్పుడు కృష్ణరాజు గారు బతికున్నాడు, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, ఏమైనా చాలా పెద్ద సమస్య ఉంది రా అన్నారు. డిసిప్లినరీగా వెళ్ళేదని నాకు ఉన్నదో చేసి పెట్టి, ఓకే, టు ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అండి. అదే ఇప్పుడు ఎలా ఉంది సార్ మా అసోసియేషన్ సంబంధించి జరుగుతుంది, డీటెయిల్స్కి వెళ్ళకూడదు. ఓకే, ప్రతి ఒక్కరు డెడికేషన్ కానీ చేస్తారండి, ఎంతవరకు చేస్తారు ఎలా చేస్తారు అనేది పాయింట్ అది. ఓకే, ఎందుకంటే నేను ఎప్పుడైతే యాక్టివ్ లేదో ఐ డోంట్ స్పీక్ అబౌట్ దట్. ఓకే ఓకే, యాక్టివ్గా తగ్గించేస్తారు అయితే? తగ్గించానండి, అన్నీ వదిలేశానండి. సెన్సార్ బోర్డు చైర్మన్ మళ్ళీ నేను యాక్టివ్ చేయను అన్నాను. ఫస్ట్ టైం ఇన్ ఇండియా నేను పనిచేసిన 2.5 years ప్రపంచంలో ఎక్కడా లేదు అనుకుంటా సర్టిఫికేట్ ఇంటికి వచ్చేస్తుందండి. నో కరప్షన్, లంచాలు లేవు. లంచాలు ఉండే సస్పెండ్ చేస్తున్నాను. విజిలెన్స్ చీఫ్ కమిషనర్ విట్టల్ ఉండేవాడండి, దే కెన్ ప్రాసిక్యూట్ ఈవెన్ మినిస్టర్స్ ఆల్సో, సిబిఐ కన్నా పవర్ఫుల్ అది. ఆయనకే నోటీస్ పంపించా, నేను ఎన్నోసార్లు చెప్తుంటే నువ్వు వినిపించుకోవట్లేదు, నేను కోర్టుకి ఇచ్చేస్తానని చెప్పి. ఆ దెబ్బకు భయపడి ఇన్వెస్టిగేషన్ టీం పంపించాడు. 11 కేసులు పట్టి ఉన్నాను అప్పటికి. 11 కేసులు ప్రూవ్ చేశాను. ఫస్ట్ టైం అండి ఇప్పుడు భారతదేశంలో ఇంతవరకు జరిగిందో లేదో నాకు లేదని విన్నాను. తర్వాత ఒక ఆఫీసర్ని డిమోట్ చేసి వెనక పంపించేశాను. ఇవన్నీ చూస్తున్న తర్వాత తెలుసుకుంటే మీరు మాట్లాడిన దాని ప్రకారం ఇండియన్ సిస్టంలో మీలాంటి వాళ్ళు మిస్ అవుతున్నారే, మిమ్మల్ని మిస్ అయిందే సిస్టమ్ అనిపిస్తుంది. మనం ఏం చేయలేమండి. అంటే మీకు ఒకటి చెప్తాను, యోగం ఉండాలి, దేనికన్నా కిస్మత్ ఉండాలి. యోగం కిస్మత్ అది ఉంటే నేను ఎంత ఎదవనైనా కూడా తనుకుంటూ వచ్చేస్తుందండి. నువ్వు ఎంత గొప్పవాడైనా ఆ యోగం లేనప్పుడు, నేను అసలు ఇంకోటి ఆ యోగం కావాలని కోరుకో, అసలు నేను కావాలంటే పార్టీలో ఏదైనా వస్తుందా నాకు,
నాకు ఎంతసేపు ఆ సర్వీస్ చేయాలా మనకి. ఇప్పుడు చిత్రపురి కాలనీ ఉంది, అవును అది తీసుకొచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు, అవును మహానుభావుడు ఆయన. అందుకే ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ. అవును అది ఒక 7-8 సంవత్సరాలు నో డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు నోటీస్ ఇచ్చాడు. అంటే అకార్డింగ్ టు ది సొసైటీ యాక్ట్ ఏమీ డెవలప్మెంట్ అయితే దే కెన్ టేక్ బ్యాక్. అవును, ఇచ్చింది వెనక్కి తీసుకోవచ్చు గవర్నమెంట్, ఇమీడియట్గా తీసుకోదండి. ఒక 7-8 ఏళ్ళు 10 టైం ఏళ్ళు ఇచ్చి. వీళ్ళుగా అప్పుడు అందరూ వెళ్ళి ఏడ్చారు. ఎవరో చెప్పండి లీడర్ని 1.5 year టైం ఇస్తా, సెట్ చేసుకుంటే ఇస్తాను మీకు, లేదంటే మీకు వేరే చోట ఇస్తాను, ఇది ఇచ్చాను అన్న శివకృష్ణ గారు అండి. ఆయన సినిమా యాక్టర్, ఆయన ఎందుకు వస్తాడండి. ఇండియాలో ఫస్ట్ టైం అండి ఒక సినిమా హీరో ఈ వర్కర్స్కి ఉన్న ఫెడరేషన్ అవును ఇంతవరకు ఎవడో వెళ్ళలేదండి. ఆయన ద ఫస్ట్ పర్సన్. ఓ అప్పుడు బీజేపీ పవర్లో ఉంది 2002, 2003, 2000. ఇమ్మీడియట్గా హాస్పిటల్ నర్సులు గిర్సులు అన్నీ చేసాను. ఏం చేయాలో వీళ్ళకి బెటర్మెంట్ అన్నీ చేశాను. నాకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది మా బావమడి. వాళ్ళకి ఏంటంటే వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ వస్తాయి ఫ్రీగా లండన్ నుంచి యూజ్డ్. ఓకే, వచ్చేటప్పుడు దాంట్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, మెడిసిన్స్ అన్నీ పంపిస్తారు. ఎన్జిఓస్ కదా, అవును వాళ్ళ రూల్ ఏంటంటే ఎన్జిఓస్కి పేద ప్రజలకి ఇవ్వాలి, సినిమాలకి రూల్ లేదు. అవును, మా బామ్మడిది ఇలా చెప్పాడు ఆయన. ఇమీడియట్గా లండన్ ఫోన్ తీసుకున్నా, ఐఎమ్ సో అండ్ సో. ఇది కూడా పేద ప్రజలే, అది కూడా కార్మికులే. వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎవరికైనా పూర్ పీపుల్కే కదా, మీ వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి గో హెడ్ అన్నాడు. ప్రసాద్ గారని ఇక్కడ ఉంటాడండి అమీర్పేటలో, హాస్పిటల్ పేరు చెప్పాను, డాక్టర్ ప్రసాద్. పిలిపించా, మొత్తం ఫెడరేషన్లో సామాన్లు దించేశాను, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్యాండేజ్లు ఏవి ఉన్నాయి. అయ్యో బాబా ఏంటంటే ఇవన్నీ అన్నాడు. లండన్ నుంచి వచ్చినాయి, ఓ 25 లక్షలు ఉంటాయి, 10-20 లక్షలు ఏదన్నా, నీకు ఫ్రీగా ఇచ్చేస్తా అన్న. ఫ్రీగా పట్టుకో సార్ అన్నాడు. ఫ్రీగా ఉండు, అసలు విషయం చెప్తా. ఒక 2 years వరకు మా వర్కర్కి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా 1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు, నువ్వు ఫ్రీగా చేస్తాను, నాకు అగ్రిమెంట్ ఇచ్చేస్తాను అన్న. వైద్యం ఫ్రీ, అంతే. రోగాలు కానీ అలా చేసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి ఇచ్చేసాను. అదో చేశాను. సూపర్. అలా చేశాను. ఈ గుడ్ విల్ తోటి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు రికమెండ్ చేశారు. ఆయన సార్ హీరో ఉండి కూడా మాకు ఇంత చేశాడు సార్, అది ఇంకా చాలా చేశాను. అది టైం వేస్ట్. ఆయన నన్ను అడగకుండా నాకు ఇచ్చేసాడు, శివకృష్ణ చైర్మన్ అని చెప్పి ఇచ్చేసాడు. చిత్రపురి వచ్చి చూస్తే నా పేరు ఉంది. భలే ఇరికించారే బాబు, అక్కడ సెన్సార్ బోర్డులో తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడ మీ గోల, ఓ పక్కన మూవీ ఆర్టిస్టు, ఎక్కడ చేయనయ్యా ఇవన్నీ. లేదండి మీరు చేయాలని. సరే, పెట్రోల్ బంక్, జూబ్లీస్ పెట్రోల్ బంక్ పక్కన చిరంజీవి గారు ఉండేవాడు. ఆ పక్కన లాస్ట్ హౌస్లో ఓ షెడ్లో ఉండేదండి ఆఫీస్. ఇది చైర్ ఏమో పగిలిపోయి ఇరిగిపోయి ఏదో ఉంది, అది లేవు, డబ్బులు లేవు. క్యాష్ 2,35,000 ఉంది. శాలరీస్ 30,000, 40,000, 50,000 నెలకు అవుతూ ఉంటాయి. కాఫీలకి టీలకి అక్కడ ఎవడో లేడు ఇన్ఛార్జ్. అదే సరే ఓకే, మనం అన్ని ఛాలెంజ్ జాబ్లే కదా, లేటెస్ట్ డూ దిస్ అన్న. 11 monthsలో సెక్రటరీకి వెళ్ళి మొత్తం పర్మిషన్ తెచ్చేసాం. 1 year 1 month 13 months అనుకుంటా. సినిమాలు చేయలే అసలు, అవి చేయటానికే లేదు టైమింగ్. ఇది పెట్టుకుంటే అప్పుడు సినిమాలు లేవండి. ఆ 15 సంవత్సరాలు సినిమాలు లేవు నాకు అసలు. ఇప్పుడు ఇంట్లో ఉండి ఇవ్వండి కదా, ఇగో ఈ ప్రజాసేవ అయిపోయింది, మొత్తం చేసేసాను. పెట్రోల్ డబ్బులు నాయే, టిఫిన్ డబ్బులు నాయే, మరి ఏం చేయాలి, డబ్బులు లేవు. అంతే కదా. 1,50,000 ఖర్చు అయి ఉంటుంది, 2 పట్టుకొచ్చేసి ఇచ్చేసాను. ఇక నడిపించుకోండి, మీకు 67 ఎకరాలు పట్టుకొచ్చేసాను, నా సేవ చేశాను, వదిలేండి అన్నాను. వదిలేండి అంటే రామానాయుడు గారు నువ్వే ప్రెసిడెంట్ అయితే 50 లక్షలు ఇస్తాను అన్నాడు. ఆయన ఫండ్ ఇస్తానన్నారు, మీరే ప్రెసిడెంట్ అయితే. అంటే నమ్మకం మిస్యూజ్ అవ్వదని. మిస్యూజ్ అవ్వకూడదు, అది చెప్పాను ఇందాక. తల్లి సత్యం, తండ్రి నమ్మకాన్ని పోగొట్టుకో. రమణాచారి అని చెప్పేసి హౌసింగ్ బోర్డు చైర్మన్ అప్పుడు, ఎండి. ఓకే, 2003లో. శివకృష్ణ అయితే నేను మోడల్ హౌస్ 3 కట్టిస్తాను అన్నాడు గవర్నమెంట్ తరఫున. చెయ్యండి సార్. చెయ్యలేను సార్, నేను బీజేపీలో జాయిన్ వాళ్ళ సినిమాలు పోయినాయి, సెన్సార్ బోర్డు వాళ్ళ సినిమాలు పోయినాయి, ఫెడరేషన్ వాళ్ళ సినిమాలు పోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇదోటి ఇప్పటికే సినిమాలు లేవు, నా వల్ల కాదన్నాను. ఇది ఎఫ్టీసీలో డివిఎస్ రాజు గారు ఉన్నాడు, రాఘవేంద్రరావు ఉన్నాడో లేదో గుర్తు రావట్లేదు, రాఘవేంద్రరావు ఉన్నాడు అనుకుంటా, ఉన్నారనుకుంటా. ఆ టైంకి నాగేశ్వరరావు వచ్చారు. నేను సెన్సార్ బోర్డు పైన ఉన్నాను అదే బిల్డింగ్లో. శివకృష్ణ పిలిపించండి అన్నారు. రామాని ఇక ఒకళ్ళు 50,000 అని, ఒకరు 3,000 అంటున్నారు. ఇంట్లో నాగేశ్వరరావు వచ్చారు. అది ఏంటి శివకృష్ణ, పోయిన పొలం తీసుకొచ్చావు, అది ల్యాండ్, ఆ మాత్రం చేయొచ్చు కదా అన్నాడు. సార్ ఇప్పుడు నాకు యాక్ట్ చేసి 14 మాసాలు 15 మాసాలు
నాకు లైవ్లీవుడ్ కావాలి కదా సార్. ఓ పని చేయండి సార్, మీరు బాగా సంపాదించారు, ఓ ₹1,00,000 నెలకి ఇచ్చేయండి సార్, నేను చేస్తాను అన్నాను. నెలకు 1,00,000 ఎక్కువ వద్దు, ఎవరిస్తారు ఆయన, మీరైతే బెటర్, మీరు బాగా సంపాదించారు. అటు పెట్టి ఇటు పెట్టి నాకే ఫిట్టింగ్ పెట్టావు నువ్వు అన్నాడు. ఎందుకంటే అప్పటికే వాకింగ్ చనువు ఉందలేదు, నాకే పెడుతున్నావు ఫిట్టింగ్ అని. మరి లేకపోతే ఏంటి సార్ ఇది. అప్పుడు ఎలక్షన్ పెడితే ఎవరు ఓటేయమన్నారు. నేను పేపర్ ప్రకటన ఇచ్చా, నేను వెనకాల ఉంటాను, నడిపిస్తా. టైలర్, గిన్నెలు తోమేయామే, బట్టలు కుట్టేవాళ్ళు, ప్రొడక్షన్ మేనేజరు, డ్రైవర్లు, వాళ్ళనే మెంబర్స్ చేసేసి ఆర్ట్ క్రాఫ్ట్ దగ్గరుండి ఎలక్షన్ జరిపించి నమస్కారం అంటే వచ్చేసాను. సెట్ చేసి వచ్చారు. అదే ఇప్పుడు రన్నింగ్. అది ఇప్పుడు సూపర్గా రన్ చేసుకుంటున్నారు. ఎన్నో ఎలిగేషన్ సంబంధం లేదండి. బట్ ఎంతో కొంతమందికి అయితే జరిగింది కదా. ఎన్ని వందల మంది, చిత్రపురి కాలనీ అనేది వాళ్ళ ప్రైమరీ వేల మంది ఉన్నారు. ఎన్ని కోట్ల రూపాయల వాల్యూ అది. అది కాకుండా దాని వాల్యూ ఇవాళ 400-500 కోట్లు అంటే. ఇంకా కట్టాల్సిన ల్యాండ్ ఉందంట అక్కడ. ఉంది. మీ దైనందిక జీవితం ఎలా ఉంటుంది, ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు? అదే ఇందాక మీరు చాలా లాస్ అయ్యానన్నారు. నాగేశ్వరరావు గారినే మీరు నెలకు 1,00,000 ఇవ్వమని అడిగారు. మీరు ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? లాస్ అనేది కొన్ని కోట్ల మీద ఉందండి. డోంట్ థింక్ అబౌట్ ది పాస్ట్. ఓకే, ఇట్ విల్ హార్మ్ యూ. కోల్పోయింది ఉంటుంది కదా, కోల్పోయింది ఎక్కువ, అసలు ఎప్పుడు సంపాదించింది తక్కువ. ఎందుకంటే మీరు నిర్మాత డబ్బులు ఇవ్వకపోయినా హీరోగా ఇప్పుడు 50,000, 20,000 ఇచ్చి 30,000 ఇవ్వలేదంటే ఓకే, ఇట్స్ ఆల్ రైట్ అన్నాం. చాలా మైనస్ ఉన్నాయి. ఆ మైనస్ అది బాధపడినండి. నా మనసు చెప్తుంది మంచి పని చేయరా అంది, చేశాను. ఓకే, ఎందుకంటే మీరు రావటమే స్వతహాగా ఒక మంచి ఇండస్ట్రియల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా. ఏం వచ్చినానండి, ఒక టైం అయ్యేటప్పటికి ఎప్పుడు కూడా లైఫ్లో మెట్లు ఎక్కినోడికి అర్థమవుతుంది, డైరెక్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళినోడు తెలియదు. నేను డైరెక్ట్గా ప్లేన్ ఎక్కి సినిమా ఆర్టిస్ట్ అయిపోయాను. కింద ఏం జరుగుతుందో మనకు తెలిసేది కదా, ఇప్పుడంటే తెలుసుకున్నా. అంత 50,000 నిర్మాతకి 20,000 ఇచ్చేవాడు షూటింగ్లో, అప్పుడు 10,000 30,000 ఇవ్వలేను సార్ అంటే అలా ఉండేదండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే డోంట్ సిట్ అట్ ద టేబుల్స్ వేర్ పీపుల్ టాక్ అబౌట్ అదర్స్. చెప్పారు. ఇఫ్ యూ గెట్ అప్ యూ విల్ బి ద టాపిక్. అందుకు నేను అట్లకి దూరం. ఓకే, పాస్ట్ గురించి వచ్చి నాకింగ్ ఐ డోంట్ లైక్. అయిపోయింది. అవును, భగవంతుడు నాకు ఇది చేయమని చెప్పాడు. 40 ఏళ్ళు నన్ను ఆదరించింది ఇండస్ట్రీకి. ఏం చేయాలో బెస్ట్ చేసాను నా శక్తి మేరకి. ఓకే, ఎందుకంటే రావటం ఆర్టిస్ట్గా మొదలుపెట్టే ముందే నిర్మాతగా వచ్చారు కదా ఇండస్ట్రీకి. ఏదేమైనంటే సార్, ఫస్ట్ చెప్పాను మీకు, రాతను బట్టే వాస్తు కూడా. అవును, రాతను బట్టే వాస్తు కూడా ఉంటుందండి. వాస్తు లేకుండా లేదండి. ఓకే, మీ యోగం బాగున్నప్పుడు, నేను మూర్ఖుడిని దుర్మార్గుడిని ఏం తెలియకపోయినా, టైం బాగున్నప్పుడు మంచి వాస్తు ఇంట్లోకి వెళ్ళిపోతాం. టైం చాలా మంచోడిని, టైం బ్యాడ్ వచ్చినప్పుడు తెలియకుండా బ్యాడ్ ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఇది శాస్త్రం. ఇది చాలా విషయాలు మామూలు విషయాలు కాదు ఇవన్నీ. అందరూ ఇప్పటికే చాలా టైం అయింది ఊరుకోవాలి. నేను మాట్లాడాలంటే 5-6 గంటలు పడుతుంది. అవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్. ఎలా మెయింటైన్ చేస్తారు సార్? 70 years అంటున్నారు. మీ డైట్ ఏంటి, ఏం తింటారు? అంటే నేను హీరోగా నాకు మటను, చికెను అన్నీ పంపించేవారు. అవును, మెడ్రాస్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు హోటల్ తినేవాడిని కాదు, ఇంట్లో ఫుడ్డే ఎక్కువ. వెజ్జేనండి, నాన్ వెజ్ పెద్దగా ఉండదు. తర్వాత అవుట్డోర్లో నెంబర్ ఆఫ్ షూటింగ్లు చేసేవాడిని. ఇప్పుడు ఒకసారి ఏమో ఈ షూటింగ్ మీ షూటింగ్ వస్తే మీ మెస్ ఎక్కడి నుంచో పట్టుకొస్తారు. ఇంకొకళ్ళు షూటింగ్ వెళ్తే వాడు ఫుడ్ ఆయిల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. అవును, అలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత నాన్ వెజ్ పెట్టినా తిన్నాం, పెరుగన్నం తింటాం. 40 నుంచి అదేనండి. సూపర్ మెయింటైన్ చేస్తాం. అదొకటి ఇందాక మాట్లాడుతూ హ్యాబిట్ ఉందన్నారు, స్మోక్ హ్యాబిట్ ఉంది. అదొకటే. ఓకే, అది టెన్షన్ వచ్చేసి చైన్ స్మోకరా? ఎప్పుడన్నా ఒకటే డైలీ కలుస్తానండి. పూర్వం 10-12 సిగరెట్లు కలిసేవాడిని. కొద్దిగా మనం కూడా 4-5కి వచ్చా. పిల్లలు ఇది అయిపోయిన వెంటనే సిగరెట్ కలుస్తాను, హెడేక్ వచ్చేస్తుంది ఎక్కువ. పిల్లలు మనవరాళ్ళు అబ్జెక్ట్ చేయట్లా. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళతోటే మనకు ప్రాబ్లము. ఇంట్లో కాల్చడానికి లేదు. మనవాడు వచ్చేసి మై గాడ్ వాట్ ఈస్ దిస్ అంటాడు. మనవరాలు వచ్చి ఉంటుంది, ఈవిడు గోల బాబు. ఇక అప్పుడు ఏం చేస్తానంటే ఎక్కడో కొద్దిగా మూలకి వెళ్ళిపోయి కాల్చుకోవటం, ఇంట్లో కాల్చకుండా. సెటిల్ సార్ పిల్లలు అంటే గొప్ప కాదు కానండి, సాహిత్యం మీద రైటింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇది అలవాటు. డైవర్షన్ కోసం అంటే నేను కవితలు రాస్తుంటాను. హిందీలో రాసా,
తెలుగు రాస్తాను, ఓ కొద్దిగా సాహిత్యం మీద ఉంది. ఓకే అదే హిందీలో ఒకటి రాశాను. ఓకే ఓకే చీన్ దునియా భర్ దరద్ దేతీ హై లేకిన్ భారత్ దునియా భర్ దవాయి దేతా హై. అంటే ప్రపంచానికి అన్ని రోగాలు పంచిపెడుతుంది చైనా, మేము ప్రపంచానికి వైద్యం పరంగా మందులు పంచిపెడతాం. వా ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే స్పందన రావాలండి నాకు, లేకపోతే రాయలేను. అవును, ఒక ఇన్సిడెంట్ జరగాలి. కరోనా టైంలో రాసింది. బాగుందండి, ఇన్స్పైరింగ్ ఉంది. అయితే ఇది సరే, ఇంకోటి మనకి ఇందాక మాట్లాడుకున్నప్పుడు దీనికి పొలిటికల్గా ఎలక్షన్ ముందు చాలా మాట్లాడారు. మిమ్మల్ని గుర్తించి మీతో మాట్లాడిన పార్టీలు ఉన్నాయా? మీతో మాట్లాడిన నాయకులు ఉన్నారా? కూటమి గెలుపులో అంటే కూటమిలో కొద్దిగా నేను చేసిన వాళ్ళకి వెళ్ళినట్టు నాకు తెలిసింది. రీచ్ అయింది. వాళ్ళ ప్రవర్తన కూడా మార్పు వచ్చింది. కొద్దిగా మీతో టచ్లో ఉన్నారా? నెవర్ ఐ లాస్క్. ఓకే. అండ్ ఐ నెవర్ గో అండ్ కనపడటం కానీ చేయనండి. ఇప్పుడు అంత చేశాను సార్, నేను ఇచ్చేందుకు నా వీడియోలు చూడండి సార్, నాకు ఏమైనా చేయండి నేను అడగల. మరి నా లైఫ్ త్యాగం చేశాను బీజేపీకి, ఏ రోజున వెళ్ళి నాకు కావాలని అడగల. నాకు వచ్చిన సీటు కృష్ణరాజు గారికి ఇచ్చేసాను ఎంపీగా. అడగనండి. నా కొడుకు ఉద్యోగం కూడా అడగలేకపోయి. నా కొడుకు 7 సినిమాలు 5 సినిమాలు హీరోకి వచ్చినాయి. డాడీ అప్పుడు ఇప్పుడు మారిపోయింది, మన ఫ్యామిలీకి సెట్ అవుతుంది వద్దన్నట్టు. ఆడికి మంచి ఉద్యోగం కావాలంటే నేను అప్పటికే ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, 2 ఐఏఎస్లు, రెవెన్యూ ఆఫీసర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశాను. వాళ్ళు అడిగితే నా కొడుకు ఆ మాత్రం చేసుకోవచ్చు. బీజేపీ నుంచి నాకు నయా పైసంత హెల్ప్ నేను అడగలేదు. వాళ్ళు చేశారా లేదా తర్వాత మనిషి తత్వం అండి ఇది, దానికి ఏమని. ఓకే. సో ఇప్పుడు తెలిసింది ఇవన్నీ మనం చేసిన తప్పులని. అప్పటికే చీకట పడిపోయింది, మళ్ళీ తెల్లారేదాకా ఆగాలి. ఓకే. మాత్రం కాపాడుకోవడానికి ఎన్నో రీజన్స్ అండి. ఒకటి డైట్, ఫుడ్, ఏది పడితే మీకు తెలుసు. బయట ఏ హోటల్లో ఏం అమ్ముతారో కూడా నాకు తెలియదు. బయట హోటల్కి వెళ్ళి నేను ఇడ్లీ కూడా తినలేదు. వీళ్ళు ఏదో ఆర్డర్ ఇస్తారు సినిమా వాళ్ళు, అక్కడి నుంచి పట్టరావాలన్నాడు. నాకు పెరుగన్నం ఇంత పచ్చడేసే బాబు. మీరు ఎప్పుడు ఏం ఆర్డర్ ఇలా అడగరు. ఒక్కోసారి నాకు పెట్టడం వేస్ట్ అనుకుంటారు. ఓ అవునా? మరి మరో స్టేచర్ ఇప్పటికీ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వెళ్ళినా నా స్టేచర్ నాకు ఉంటుందిగా. ఏం పెట్టు ఏం తినడం ఎందుకు వచ్చింది కూడా అనుకుంటారు. అందుకే వాళ్ళ కోసం కాదండి, నేను హెల్త్ కోసం. రెండేనండి. ఒకటి డైట్, నాన్ వెజ్ ఇష్టమే ఏదో అప్పుడన్నా, నాట్ రెగ్యులర్. బికాస్ అది ఇట్ నీడ్స్ 6 to 8 hours అండి, చికెన్ కానీ మటన్ కానీ. అది సైంటిఫిక్గా. ఓకే. మనం మధ్యాహ్నం చికెన్ గట్టిగా వేసేసి సాయంకాలం 7ంటికి మళ్ళీ 5ంటికి తినేసో, లేకపోతే సాయంకాలం 8ంటికి తినేసి రోజు చికెన్ అదే హెల్త్ అప్సెట్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఎక్కువగా నేను నిమ్మకాయ మీద, ఉల్లిపాయ మీద ఎక్కువ ఐ డిపెండ్ ఆన్ దట్. ఓకే. ఉల్లిపాయ, నిమ్మకాయలు, వెజిటేబుల్స్ మీద ఎక్కువ. ఆ తర్వాత ఈ మధ్యన ఏదో కొద్దిగా వైద్యం మొదలెట్టా, కొద్దిగా ఆరోగ్యంగా ఉండటం కోసం అవి చేసుకుంటుంటాం. నట్స్, అవి రాగి జావా. ఓకే. ఇప్పుడు మొదలెట్టానండి. ఇప్పుడు మొదలెట్టాను. అంటే ఆ జాగ్రత్తగా ఇప్పుడు తోడు చేసాము. ఇది డ్రింకింగ్ హ్యాబిట్ లేదండి అసలు. 60 ఏళ్ళు వచ్చే వరకు తెలియదు. 60 వచ్చిన తర్వాత ఒక సందర్భంలో లైఫ్ అయిపోతుందని అర్థమైంది. ఇంకో 10 years 15 years ఉంటామని. అది ఒక పార్టీలో చాలా ఎసెన్షియల్ పార్టీ అయిపోయింది. అప్పుడు తీసుకున్నా, అప్పుడు నుంచి వెరీ ఎసెన్షియల్ అనుకుంటే మాత్రం నామకే వస్తే కూర్చుంటా. ఎందుకంటే నేను బయటికి రాను, ఎవరికి దొరకను కదా. అస్సలు అంత షూటింగ్ లేదంటే నా హౌస్ నుంచి బయటికి రాను. ఓకే. నా పుస్తకాలు, నా లైబ్రరీ, నా గోల నాది. ఎప్పుడు వస్తుంది ఫంక్షను? ఎప్పుడో కానీ రాదు కదా. నేనేమో అంతకుముందు క్లబ్లకి జూబ్లీ హిల్స్ ఉన్నప్పుడు కోకాపేట వెళ్ళిన తర్వాత 5 ఏళ్ళు నేను క్లబ్కి వెళ్ళి, క్లబ్కి కూడా వెళ్ళాం. ఇంకేముంటుంది ఇంకా, అంతే. నథింగ్ టు వరీ. ఓకే. నథింగ్ టు వరీ. ఓకే, అర్థమైపోయిందండి. నథింగ్ టు వరీ. లైఫ్ విల్ బి గో ఆన్. ఇప్పుడు పగలు ఎలా ఉందో రాత్రి కూడా ఉంటుంది, రాత్రి మళ్ళీ పగలు వస్తుంది. అంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా మన హెల్త్ కొద్దిగా బాగుంటే హ్యాండిల్ చేయగలుగుతాం. హెల్త్ బాగాలేకపోతే ఇబ్బంది పడిపోతాం. అంటే అది వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతాం. పిల్లలిద్దరు సెటిల్ సార్? అమ్మాయి షీజ్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే. షీఈ్ ద ఫస్ట్ ఉమెన్ తెలంగాణ 5 years గోల్డ్ మెడలిస్ట్. చిన్నప్పటి నుంచి చదువు మీదండి. మా అబ్బాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోయంబత్తూర్లో చదివించా. ఎడ్యుకేషన్ అండి. ఓకే సార్. ఐ స్టడీడ్ ఇన్ హైదరాబాద్
నా స్కూల్ సెయింట్ ప్యాట్రిక్స్ యూరోపియన్ హై స్కూల్. పెట్టారు కదా, అవును అప్పుడు. నేను పుట్టక ముందు నుంచి ఉందండి. అవునవును, అది పెట్టారు. మీరు స్కూల్ కూడా రన్ చేశారు కొంతకాలం అంటున్నా. పిల్లలకి పేదవాళ్ళకి ఇవ్వాలని స్కూల్ కూడా రన్ చేసాం. అవును, అది కొన్ని కారణాల వల్ల ఇచ్చేవలసి వచ్చింది. రీజన్స్ ఏదైనా మళ్ళీ టైం బోర్డు అంత ఇది. అవును. హైజెనిక్ బాత్రూమ్స్ అయితే లేడీస్కి సెపరేట్, జెంట్స్కి సెపరేట్ చేశాను. ప్రతి 2 అవర్స్కి ఒకసారి కడగాలి. ఇద్దరు ఆయాలు పెట్టాను, ఫినాయిల్ పెట్టాను. నేను ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్ అండి. ఆరోగ్యం పిల్లలకి ఎవరు బిస్లరీ వాటర్ ఇచ్చేవాడు. ఓకే, నా కాన్సెప్ట్ అండి ఇది. వాళ్ళకి అందరూ 5,000 తీసుకుంటారంటే మనం 3,000 కదా అన్నప్పుడు మీకు లాభాలు ఉండవు. అవును, ఉండవుగా. మిగతా వాళ్ళు పార్ట్నర్స్ ఇబ్బంది పడతారు. సరే, అది ఏదైనా కానివ్వండి, మనం చేసింది మంచి పైనా కదా. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.